తీర్మానం మిత్రుడు క్యూన్యూస్ ప్రేక్షకులకి తీర్మానం అభ్యర్థులకి వెల్కమ్. ఈ ఆర్టీఆర్ ప్రిన్స్ మాన్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద ఇవాళ అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని ఒక చర్చ జరుగుతుంది. ఈ వాడేంది వేడేంది, అసలు ప్రతిపక్షం ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది, ప్రశ్నల బాణాలు సంధిస్తుంది, అధికార పక్షం ఎటువంటి సమాధానాలు చెప్తుంది, ఇటువంటి దాని మీద పెద్దగా పేపర్లు అంతా కూడా మస్తుగా రాసుకొచ్చినాయి. ఏమని ఇక సూపరు డూపరు అంత నీళ్ళ పోరాటం 12 ఏళ్ళ నుంచి గుర్తుకురాలే. ఎదికి బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు, వాళ్ళకి గుర్తుకురాలే. 2 సంవత్సరాలు ఇప్పుడు ఇది జరుగుతూ ఉంది. నీళ్ళ సమస్య, దీని మీద నేను పోరాటం చేస్తా, నేను మొత్తం నడుము కట్టుకుంటా, ఇట్లా ఇది చేస్తా అని చెప్పేసి కాక బయలుదేరిండు. కాకా బయలుదేరినాడు అన్నట్టుగా కాక బయలుదేరిండట. మరి నందినగర్కి వచ్చిండు నిన్న. ఫామ్ హౌస్ నుంచి నందినగర్ అంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటి దగ్గరికి వచ్చిండు. మా ఇంటికా నుంచి మరి వీడికి అసెంబ్లీ దాకా వస్తాడా రాడా అనే దానిపైన పెద్ద చర్చగా, అంటే ఈ పేపర్లు ఆ పేపర్లు రాసుడు, వస్తాడా రాడా, వస్తాడు అట్టెట్లయితే వస్తాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందంటే వస్తాడు అని చెప్పేసి ఒకటి. మరి వచ్చినాక నిజంగా కాక ఈ సమావేశాలు అయిపోయేదాకా నిలబడతాడా ఉంటాడా అంటే ఉంటాడు అని కొంతమంది, ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం నమ్మకం లేదని కొంతమంది. ఇక ఇటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ అన్ని చర్చల్లో మొత్తం కూడా విషయం అంతా ఏమవుతుందంటే బీసీలకు సంబంధించినటువంటి 42% అంశం ఏదైతే ఉంటుందో ఆ అంశాన్ని గురించి మాట్లాడొద్దు, ఆ విషయం గురించి పట్టించుకోవద్దు, ఆ విషయాన్ని కనీసం దీనికి చర్చకు కూడా తీసుకోవద్దు. ఇక్కడ ప్రతిపక్షానికి ఇష్టం లేదు, ఇక్కడ అధికార పక్షానికి ఇష్టం లేదు, అక్కడ ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. అంటే ఎవరికి మీ సావు మీరు దావుర్రా అని అంటున్నారు అనమాట. ఒక రకంగా బీసీలని మీ బాధేదో మీరు వడుర్రి, మీ సావేదో మీరు దావుర్రి, ఎప్పుడన్నా ఓట్ల అవసరం వచ్చినప్పుడు లేకపోతే అటువంటి వచ్చినప్పుడు మేము మీ గురించి మాట్లాడతాం తప్ప అట్లా కూడా మాట్లాడం. మీకేమైనా బిచ్చం వేస్తాం, ఈ తాయిలాలు ఇస్తాం, లేకపోతే ఈ పథకాలు ప్రకటిస్తాం, ఈ కార్పొరేషన్ చైర్మన్లు చేస్తాం, అంతేగాని మీ జీవితాలను బాగు చేస్తామనేటువంటి మాట కనిపిస్తలేదు. అందుకని తీర్మానం వలన గతంలో అసెంబ్లీలో మాట్లాడిండు, మండలిలో మాట్లాడి క్లియర్గా చెప్పిండు. ఈ ఆర్డినెన్స్లు కథా కార్ఖానా, ఈ బిల్లు పెడుతురు, ఇదంతా కూడా వస్తుందా, దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుందా, నిజంగా ఒకవేళ బీసీలకు న్యాయం జరిగేది ఉంటే వీళ్ళందరూ ఇది పెట్టరు, ఇది పెడుతున్నారు కానీ ఇదంతా ఉట్టిదే అని చెప్పిండు. బరాబర్ తీర్మానం వలన ఏదైతే చెప్పిండో అదే జరిగింది. ఏం జరిగింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చిన మనగానే కొంతమంది సంఖలు ఎగిరేసుకొని గద్దలు మొత్తం ఇంత గజం 2 గజాలు ఎగురుకుంటా దుంకుకుంటా బుక్క గులాలు జల్లుకుంటా సూపర్ అయిపోయింది, ఇక అద్భుతం. పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు అయితే దొరకలే కొన్ని రోజులు, పిల్లలకు పాలు వద్దామంటే కూడా దొరకలే, అట్లా పాల ప్యాకెట్లు పోసుడు గుప్పుడు ఇటువంటి కథలన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత లాస్ట్కి వస్తే ఏమైంది, బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని గవర్నర్ దగ్గర దాకా తీసుకుపోయారు. అంటే వాళ్ళకి తెలుసు గవర్నర్ దగ్గర ఆపేస్తారు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో ఆపేస్తుందని. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దానికి ఎందుకు ఆమోదం చెప్తుంది అనేటువంటిది వీళ్ళకి తెలుసు. కాబట్టి బీసీల అంశాన్ని మాట్లాడతామని చెప్పేసి నిజంగా ఒక రకంగా ముఖ్యమంత్రి మంచి మాట మాట్లాడి ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. నిజంగా మంచి మాట చెప్పిండు. కానీ అప్పుడు ఏం చేసిండు, కాకొచ్చిండు, కేసీఆర్ వచ్చేసి అట్టెట్లా మాట్లాడుతావు, నువ్వు బీసీల గురించి మాట్లాడతావా, నేను నీళ్ళ పోరాటం చేస్తా అని చెప్పేసి ఆ బీసీల అంశాన్ని పక్కకు పెట్టేసి నీళ్ళ కథని ముందుకు తీసుకొచ్చేసి ఇక నీళ్ళ మీద కథ నడుస్తుంది. ఇప్పుడంతా నీళ్ళ వాట పోతుంది వస్తుంది, ఎవడు ఆపిండ్రు నాయన. యాక్చువల్గా ప్రభుత్వాలు మీ చేతిలో పెట్టినరు ప్రజలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. అక్కడ కృష్ణా నీళ్లు కథమైపోయినాయి, ఇక్కడ గోదావరి నీళ్లు కథం చేసేసిండ్రు. ఆ కథం చేస్తుంటే సపరేట్ కూర్చొని ఇప్పుడు నేను నీళ్ళ పోరాటం చేస్తా అంటుండే కేసీఆర్. లేదా అట్టెట్లయితే మేము కూడా పోరాటం చేస్తాం, మేము 100% ఏపీతో కొట్లాడతాం, మన వాటా మనకు దక్కించుకుంటామని చెప్పేసి ఇక్కడ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ. ఇక పిచ్చోళ్ళు ఐటీలు ఎవరంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళే. ఎందుకంటే చర్చ జరగాల్సింది 100% నీళ్ళ గురించి జరగాల్సిందే.
నీళ్లకు వాటర్ రావాల్సిందే. కానీ ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇదే అంశము ఇక మొత్తం ఇదే అయిపోయినట్టుగా, నిజంగా ఇదే అయిపోయింటే 10-12 ఏళ్ళ నుంచి ఇక పీక్ ఏంటిది గడ్డిపోసలు ఇవన్నీ లేకుండా రకరకాలుగా కథలు పడతా ఉన్నారు. దాని మీద వాడి వేడి చర్చ. ఇవాళ ఏముంటుందంటే, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మొదట ఏముంటుంది, ఎవరైతే చనిపోయినటువంటి శాసనసభ్యులు ఉంటారో, మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఏదో ప్రతిపాదనలు పెట్టేస్తారు, అయిపోతుంది లెక్క. ఇవాళ అంతవరకే ఉంటుంది. ఏమేమి అంశాలు అన్ని చర్చకు అనేది పెట్టేస్తారు. ఇవాళ వదిలేస్తారు. ఇవాళ పెద్ద చర్చగా జరగదు, ఏం జరగదు, అట్లా మామూలుగా నడుస్తుంది. ఆ తర్వాత మన 2 తారీఖు ఉన్నట్టుంది. ఎందుకంటే 30-31 తారీఖు నాడు 31 డిసెంబర్ అంటే మళ్ళీ అది వేడుకలు. 1 తారీఖు నాడు ఫస్ట్ కాబట్టి ఆల్లో ఇల్లు వచ్చి కలిసిపోతుంటారు కాబట్టి ఆయన కూడా సెలవు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినట్టున్నారు. అందుకని మళ్ళీ 2 తారీఖు నాడు మళ్ళీ ఉంటుంది కథ. ఏది ఏమైనప్పటికీ బీసీల అంశాన్ని ప్రధానంగా చర్చకు తీసుకురావాల్సినటువంటి ప్రతిపక్షాలు, ప్రధానంగా చర్చకు పెట్టాల్సినటువంటి అక్కడ భారతీయ జనతా పార్టీ, ప్రధానంగా మేము హామీ ఇచ్చినాము దాని గురించి మాట్లాడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కూడా బీసీ ప్రజలను ఒక రకంగా కాదుగా కావలసినంత మోసం చేస్తూ ఉన్నాయి, కావలసినంత తొక్కేస్తూ ఉన్నాయి, కావలసినంత నష్టం చేస్తూ ఉన్నాయి. అలా ఎందుకు బీసీ అంశం ఎందుకు అంటే, మరి బీసీ అంశం ఎందుకు రావద్దు? ఇప్పుడు ప్రతిపక్షం అడగాలి కదా, నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్లు ఏమడుగుతున్నారు, అది 2500 మహిళలకు ఇస్తాన్నవి ఇచ్చినవా, తులం బంగారం ఇస్తాన్నవి ఇచ్చినవా, స్కూటీ ఇస్తాన్నవి ఇచ్చినవా, లేకపోతే అది ఇస్తాన్నవి ఇచ్చినవా, 4000 రూపాయలు పింఛన్ చేస్తానో చేసినవా, మంచిగా ఉండదు, ఓకే, అడగొద్దంటలేము. కానీ మరి బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తాన్నావు కదా, మరి ఏమైంది అని చెప్పేసి అక్కడ కేసీఆర్ అంటలేడు, అటు కేటీఆర్ అంటలేడు, హరీష్ రావు అంటలేడు, ఎవరు అనరు వీళ్ళు. తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా దాని గురించి పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపిస్తలేదు. కాబట్టి ప్రధానంగా చర్చ జరగాల్సింది ఇక్కడ బీసీల అంశం. లేకపోతే చూపిస్తారు ఆటోమేటిక్గా. మన సర్పంచ్ ఎన్నికల్లో ఏంటంటే ఆళ్ళలో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు టికెట్ అంటే మద్దతు ఇవ్వకున్నా కానీ గెలిచినటువంటి సర్పంచులు ఎవరైతే ఉంటారో ఆ సర్పంచులందరినీ ఇక మేము అధికార పార్టీ ఉన్నది కాబట్టి రారా అంటే ఇక తప్పని పరిస్థితి ఏముంటుంది. ఇక రెబల్ అందరూ వచ్చేసి వాళ్ళ అధికార పార్టీలో చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. పార్టీ అంటే మేము మద్దతు ఇచ్చినట్టుగా చూపించమంటే, అట్లా ఏదేమైనప్పటికీ ఇప్పుడు పార్టీల గుర్తులతోటి జరుగుతాయి ఎన్నికలు. కాబట్టి ఈ గుర్తులతో జరిగేటువంటి ఎన్నికల్లో క్లియర్గా ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు, 100% బుద్ధి చెప్తారు. ఉట్టిగా ఇట్లా జరిగిపోతాయి, అంత మంచిగా అయిపోతుంది, ఇట్లా సూపర్ అయిపోతుంది, డూపర్ చేస్తున్నాం మేమంత ప్రజల్ని ఈజీగా మోసం చేయగలుగుతున్నాం అనుకుంటే మాత్రం ఎవరి కళ్ళల్లో వాళ్ళే వేలు పెట్టుకున్నట్టు లెక్క. మంచిగా పేరు రావాలి, మంచిగా ప్రజల నుంచి స్పందన రావాలి, మంచి జరిగిందనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడాలంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించినటువంటి చర్చ, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకేం చేస్తారు, ఏం కథ అనే దాని విషయంలో చూసుకుందాం. ఇక చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. నేవీ నైపుణ్యానికి నిదర్శనం ఐఎన్ఎస్ వాగ్షీర్ అని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటా ఉన్నారు. జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించింది. జలాంతర్గామి అంటే నీళ్ళ లోపల నుంచి పోయేటువంటి ఏదైతే నౌక ఉంటుందో యుద్ధ నౌకలు, దాంట్లో ప్రయాణించినటువంటి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి. ఇంతకుముందు ఒక రాష్ట్రపతి అంటే ఎవరు, అబ్దుల్ కలాం ఉన్నప్పుడు అందులో ప్రయాణం చేసిండు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందులో ప్రయాణించారు. తద్వారా జలాంతర్గామిలో ప్రయాణించిన 2వ రాష్ట్రపతిగానే కాకుండా తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఐఎన్ఎస్ సింధు రక్షక్ లో ప్రయాణించారు. అది ఆదివారం కర్ణాటకలో ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అంతకుముందు అంటే ఇంట్లో జలాంతర్గామిలో ప్రయాణించడం అంటే అసలు యాక్చువల్గా ఒక రకంగా సాహసం చేయడం. రాష్ట్రపతులు ఇట్లా పోరు అసలు యాక్చువల్గా. అప్పుడు అబ్దుల్ కలాం, తర్వాత ఇప్పుడు ద్రౌపది ముర్ము అందులో ప్రయాణం చేసింది లోపల. ఐఎన్ఎస్ వాగ్షీర్లోకి ప్రవేశించే ముందు అభివాదం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు.
ఇక ప్రపంచ ర్యాపిడ్ చెస్లో అర్జున్, తర్వాత హంపి, కంచుమోత. అసలు యాక్చువల్గా బంగారు పథకాలు గెలిచినటువంటి, గతంలో బంగారు పథకాలను గెలుచుకున్నటువంటి కోనేరు హంపి అంటే ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది ఆమె, విశ్వ విజేతగా అయ్యింది. అయితే ఇప్పుడు కాంస్య పథకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇక్కడ పురుషుల విభాగంలో కూడా ఒక కాంస్య పథకం, ఇద్దరు కూడా కాంస్యాలు వచ్చేసినాయి, అంటే థర్డ్ ప్లేస్ అనమాట. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసి ప్రపంచ చెస్లో మెరిశారు. చక్కని ఆటతో ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్య పథకాలు సాధించారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన హంపి టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆఖరి దాకా పోరాడింది. 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో జూ జినెర్ అంటే చైనాకు చెందినటువంటి క్రీడాకారిణి, ఇక అలెగ్జాండ్రా గోరియాచ్కినా రష్యా, ఆమె ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. కానీ ట్రైబేక్ స్కోర్ తోటి హంపి 3వ స్థానంలో నిలిచింది. ఇక అలెగ్జాండ్రా గోరియాచ్కినా ఛాంపియన్గా నిలవగా తర్వాత జినెర్కు రజత పథకం దక్కిందంట. ఓపెన్ విభాగంలో అర్జున్ సత్తా చాటాడు. 9.5 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచిండు. ప్రపంచ చెస్లో అర్జున్కు ఇదే తొలి పథకం. ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే ఆటగాడు. ఈయన 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నాడు. 10.5 పాయింట్లతో అతడు అగ్రస్థానంలో నిలిచిండు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చెస్కు సంబంధించి ఇద్దరు తెలుగు వాళ్ళే మంచిగా పథకాలు కొట్టేసిండ్రు. సరే, థర్డ్ ప్లేస్లో నిలిచినా కానీ గొప్ప విషయమే ప్రపంచ చెస్ కాబట్టి. వాడి వేడికి వేలాయే. వాడి వేడి అంటే వంట వండుతున్నావా, లేకపోతే మరి కింద మంట పెడుతున్నావా, లేకపోతే ఏం కలుస్తున్నావు, భిక్షాలు దేవుతున్నారా, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. కానీ వాడి వేడి అని రాసుకొచ్చారు. ఈ వాడి వేడి అనేటువంటిది బీసీల గురించి రాయారు ఇట్లా. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు సభ ముందుకు బిల్లులు పెడతారట. నదీ జలాలపై ప్రధాన దృష్టి పెడతారు. సన్నద్ధమైన అధికార విపక్షాలని చెప్పేసి ఏ పేపర్లో చూసినా ఇటువంటి వార్తనే ఉంటుంది లెక్క. వాడి వేడి చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి. సోమవారం ఉదయం 10:30 ప్రారంభం కానున్న సమావేశాల్లో తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జిహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఇటు ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణలకు సంబంధించిన 2 ఆర్డినెన్సులు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్కు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష అంటే టిఎస్ఎస్ ఆడిట్ రిపోర్టు, తెలంగాణ పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్టు, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అయితే తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే వచ్చే నెల 2వ తేదీకి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక 30వ తారీఖు నాడు అంటే రేపు వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి అక్కడ అంటే వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుణ్ణి అక్కడ ఎవరు మహావిష్ణువుడు దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి స్వర్గానికి పోతారని చెప్పేసి ఒక అది ఉంటుంది. కాబట్టి నేను రేపు పూజలు పునస్కారాలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రేపు వాయిదా ఉన్నది. ఇక 31 తారీఖు నాడేమో ఆంగ్ల సంవత్సరం చివరి రోజు కాబట్టి 31st మొత్తం కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందుకని 31 రోజు ఆపేసిండ్రు. జనవరి 1 రోజు తొలి రోజును పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఈ 3 రోజులు నడుస్తలేవు. ఇవాళ ఒక్కసారి స్టార్ట్ చేసి మళ్ళీ 2 తారీఖు వాయిదా ఇస్తారు. సోమవారం ఉభయ సభలు వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. 3-4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక కృష్ణా గోదావరి నదీ జలాలపైన చర్చ జరుగుతుందంట. బీసీల పైన కాదు, కానీ బీసీల పైన ఎవరైనా లేవనెత్తుతో చూద్దాం. నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని 0 అవర్లోనన్నా లేవనెత్తుతారా, మరి లేకపోతే సపరేట్గా కూర్చుంటారా చూడాలి. ఇక ఈ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చించనున్నారు. ప్రధానంగా కృష్ణా నదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపై లోతైన చర్చ జరగనుంది. ఈ పథకం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించగా ఈ వ్యవహారం
భరాసా హయాంలోనే జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మీరు చేసినట్టే మీరు చేసిరు, ఎవరు దొంగలిగా? నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పేసి అంటే మరి దొంగలు ఎవరు? ఇట్లా నడుస్తుందట కథ. ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ వస్తే పెద్ద వార్త. ఎందుకంటే ఎప్పుడు రాడు కదా కాక. ఒక ప్రతిపక్ష నాయకుడు రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి చీర్చి చెండాడుతా అంటాడు కదా, ఆ చీర్చి చెండాడేదో ఆడ కూర్చొని చేయాలి. అది ఏకుంటా సపరేట్ ఒకనాడు వస్తాడు, కథం వస్తున్న పోతున్న ఓ రామశిలక రాకు రాకు బండల మైసి అన్నట్టు ఇగో ఇట్లా వేస్తుంటాడు కాక. ఇది వరకు ఒకసారి నేను అన్నా, ఇప్పుడు ఆయన మొత్తం వస్తున్నాడు పోతున్నాడు, ఇక మొత్తం సభలు పెడతాడు, అదే చేస్తాడంటే కుండలు ఉంటేంది కుక్క తింటేంది అంటే ఓ పెద్ద ట్రోల్ చేసిద్ది దాన్ని. అంటే కుండలున్నాయి ఒకటే, కుక్క తిన్నా ఒకటే. కుండలుండి ఎవరికి పెట్టకుంటే అది వేస్ట్ కదా. తర్వాత ఒకవేళ అది కుక్కలు తింటే కూడా మనుషులకు పనికిరాదు కాబట్టి కుండలు ఉంటేంది కుక్క తింటేది అన్నట్టుగా. కాక ఇప్పుడు వస్తే నిజంగా మాట్లాడతాడా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అట్లా ఇట్లా అని చెప్పేసి సపరేట్గా ఇవాళ వచ్చి కనిపించేసి దర్శనం ఇచ్చేసి ఇట్లా అని పోయి అవతల పడతాడు అనేటువంటి చూడాలి. మరి ఆయన మాట్లాడాలని, నిజంగా ఆయన ప్రతిపక్ష నాయకులుగా గట్టి వాదనలు వినిపించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ కాకనేమో మరి ఏం చేస్తారో చూడాలి. ముఖ్య నేతలతో భరాసా అధినేత భేటీ, అసెంబ్లీ నేపథ్యంలో దిశానిర్దేశం. శాసనసభ సమావేశాలు తొలి రోజు సోమవారం భరాసా అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రమే నిన్ననంట ఎర్రవల్లి నుంచి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నాడు. ఈ సమావేశంలో సభలో నదీ జలాలపై ప్రధానంగా చర్చ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్తో ఆదివారం మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులందరూ కూడా సమావేశమైనట, భేటీ అయ్యారు, బోటీ తిన్నారు. మరి ఏం చేసారో తెలియదు, కానీ మరి ఎంతవరకు వస్తో చూడాలి. ఇక్కడ వాడివేడి చర్చకు వేలాయ అని చెప్పేసి ఇక్కడ రాస్తే ఇక్కడ భరాసా వాదనను తిప్పికొడదామని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఒకటి నిర్ణయం తీసుకునేదంటే ఆ నిర్ణయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకొని 42% రిజర్వేషన్ల అంశం చర్చకు పెట్టి ఆ తర్వాత ఏది ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కానీ లేకపోతే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు కానీ పోతే మంచిగా ఉంటుండే. కానీ అట్టెవరితో రేవంత్ రెడ్డి గారు నువ్వు అట్లా కాదు, కరెక్ట్ కాదు, నువ్వు ఇది పక్క పెట్టేసి అని చెప్పేసి కేసీఆర్ వచ్చి అట్లా పెట్టాడు అనమాట లెక్క. పూర్తి ఆధారాలతో సిద్ధం కండి. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. పాలమూరులో వారు అనుమతి కోరింది 7.15 టీఎంసీలకు మాత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోగా 45 టీఎంసీలను మనం కోరడంలో తప్పేముందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇక్కడ బీఆర్ఎస్లు ఏమంటున్నారు, 90 టీఎంసీలు రావాల్సి ఉంటే 45 టీఎంసీలకి ఎట్లా సంతకం పెడతారని చెప్పేసి, ఎట్లా కోరుతారని చెప్పేసి బీఆర్ఎస్లు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మీరు 7.15 టీఎంసీలు 7.5 టీఎంసీలకే మీరు ఓకే చెప్పారు కదా, ఏది తాగునీటికి సంబంధించి. మీరు 7 టీఎంసీలకు చెప్తే మేము 45 టీఎంసీలకు చెప్తే మేము తక్కువ ఎట్లయితారా బాబు, మేము కరెక్టే చెప్పినాము. ఇప్పటికిప్పుడు 45 టీఎంసీలు ఏమన్నాం, మొత్తం 90 టీఎంసీలు 100% సాధించుకుంటాం అనేటువంటి మాట చెప్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై భరాసా ప్రజలను తప్పుదో పట్టించేలా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే అసెంబ్లీలో వారి వాదనలు తిప్పికొడతాం, పూర్తి ఆధారాలతో సిద్ధం కండి అని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఇక కృష్ణా గోదావరి జలాలపై శాసనసభలో చర్చ జరగనున్న నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్, ఇటు పాలమూరు ఎత్తిపోతలతో సహా కృష్ణా బేసిన్పై ఆదివారం అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించిండట. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి కోసం 7.15 టీఎంసీలతో పనులు చేయడానికి అనుమతించాలని నాడు బీఆర్ఎస్ కోరిందట. ఈ ప్రాజెక్టు 90 టీఎంసీలు కావాలన్న అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలోగా సాగుకు కలిపి 45 టీఎంసీలు వినియోగించుకుంటామని మనం కేంద్రాన్ని కోరడం తప్పెలా అవుతుందని చెప్పేసి, ఇందులో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించింది ఎక్కడ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు సమాచారం. ఈ సమావేశంలో ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరాలు చెప్పిరట. విశ్వసనీయ వర్గాలు ఈ విషయం చెప్పినని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తం మీద మీరు అట్లా ప్రశ్నలు వేస్తే మేము జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నట. ఇక వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5గురు దుర్మరణం. నారాయణఖేడ్, సత్తుపల్లిలో పాపం ఘటనలు జరిగినాయి. జాగ్రత్తగా ఉండండి, పీడ దినాలంటారు. 9 జిల్లాల్లో చలి పంజా. ఇంకో మళ్ళీ చలి పెట్టి పాడవుతుంది. ఇంకా 2 రోజులు ఉంటుందంట, ఇయ్యాల రేపు మళ్ళీ ఉంటుందంట, ఇంకెక్కువనే. కుమరం భీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 7.5 డిగ్రీల లోపు నమోదవుతుందంట. ఇవాళ రేపు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందంట చలి, జాగ్రత్తగా ఉండండి. ఇక సిగాచి సీఈఓ అరెస్ట్ చేసిండ్రు. పేలుడు జరిగిన 6 నెలలకు పోలీసుల చర్య, 14 రోజులు రిమాండ్,
కంది జైలుకు తరలించిండ్రు సిగాచి సీఈఓని. సిగాచి అంటే ఏంది? పాశమైలారమా? పాశమైలారం ఏది? ఇక్కడ సంగారెడ్డి జిల్లా పాశమైలారం. ఇక్కడ ఏది? పటాన్చెరు పక్కకు ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది, భారీ పేలుడు జరిగింది. దీంట్లో 46 మంది చచ్చిపోయారు. ఇంకా 8 మంది జాడ దొరకలే. వాళ్ళు ఉన్నారా లేరా ఏమైందో కూడా శరీరాలు కూడా దొరకలే. అంటే 54 మంది చచ్చిపోయినట్లు లెక్క. ఈ 54 మంది చచ్చిపోతే అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి పోయి 100% వీళ్ళకు ₹1,00,00,000 పరిహారం వచ్చే విధంగా, వాళ్ళ కుటుంబాలకు వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పట్టించుకోలే, ఎవరు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు పట్టించుకోలే, ఎవరికి పరిహారం ఇయ్యలే. తర్వాత మళ్ళీ కొన్ని ప్రతిపక్షాలు అందరూ కలిసి మళ్ళీ నిరసన చేసి మళ్ళీ లొల్లి పెడితే అప్పుడు ఒక్కొక్క కుటుంబానికి ₹42 లక్షలు ఇచ్చిరట. 42 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. ఆ తర్వాత మళ్ళీ మిగతా ఇయ్యలేదు. అయితే ఇదంతా ఏం జరిగింది, దీనిపైన దర్యాప్తు చేయాలంటే అధికారులు ఉంటారు కదా, అధికారులు కూడా అమ్యామ్యాలు తీసుకుంటారు, అవతల పడతారు. 54 మంది ప్రాణాలు పోతే దీనిపైన అట్టెట్లయితుందని చెప్పేసి జరుగుతూ ఉంది. కాబట్టి దర్యాప్తులో భాగంగా ఇక్కడ సిగాచి సీఈఓని అరెస్ట్ చేసిందట పోలీసులు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు పరిశ్రమ ఎండి సీఈఓ అమిత్ రాజు సిన్హాను అరెస్ట్ చేశారు. జూన్ 30న జరిగిన ప్రమాదంలో డయ్యర్ వేలి 46 మంది కార్మికులు మృతి చెందగా మరో 8 మందికి ఆచూకీ లభించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద తీవ్రతను పరిశీలించారు. అయితే మృతి చెందిన కార్మిక కుటుంబాలకు కంపెనీ నుంచి ₹1,00,00,000 పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలకు చెందిన వారు అప్పట్లో బానూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యాజమాన్యంపై బిఎన్ఎస్ సెక్షన్లు 105, 110, తర్వాత 1181, తర్వాత 1182 కింద కేసులు నమోదు చేశారట. ఇక బాధితులకు పరిహారం అందించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని స్థానిక న్యాయవాది బాబురావు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అదే ప్రమాదానికి కారణమైనటువంటి యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయస్థానం సమగ్ర విచారణ చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి కారకులైనటువంటి యాజమాన్య ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో బానూరు ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా శనివారం సాయంత్రం ఎండి సీఈఓ అమిత్ రాజ్ సిన్హాను అరెస్టు చేసిరట. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక అరెస్టు సంకేతాలతో పరిహారం పంపిణీ జరిగింది. ఇక అరెస్ట్ చేస్తారని తెలియంగా 42 లక్షలు ఇచ్చిరట. అట్లయినా అరెస్ట్ చేసిండ్రు. ఇక రాజధాని నయా పోలీసింగ్ అంట. జిహెచ్ఎంసీ పరిధిలో 3 కమిషనరేట్లు, ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా 1 హైదరాబాదు, యాదాద్రి భువనగిరి జిల్లాని ఇప్పుడు ఇదేంది రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నది. ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నుంచి తీసేసి ప్రత్యేకంగా ఏది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఒక ఎస్పీని పెడతారంట, ఎస్పీని ఉంటారంట. ఇప్పుడు ఈ కమిషనరేట్ పరిధిలోకి రాకుండా చేస్తున్నట్టున్నారు. ఎస్పీగా మార్పు, స్థాయిగా మార్పు. ఇక పునర్వ్యవస్థీకరణపై 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందంట. దీనికి సంబంధించి మొత్తం కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక ఏముంటాయంట, పోలీస్ జోన్లు 16 నుంచి 12కు తగ్గిస్తున్నారంట. ప్రస్తుతం 3 కమిషనరేట్లలో 16 పోలీస్ జోన్లు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్లో 7, సైబరాబాద్లో 5, రాచకొండలో 4 ఉన్నాయి. ఇప్పుడు తాజా పునర్వ్యవస్థీకరణలో వీటిని 12కు కుదించనున్నారు. హైదరాబాద్లో 6, మిగిలిన 2 చోట్ల 3 పెడతారట. ప్రస్తుతం ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జోన్ను రాచకొండ కమిషనరేట్ పరిధి నుంచి తొలగించి జిల్లా ఎస్పీగా మారుస్తారట. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓఆర్ఆర్ అవతల ఉన్నటువంటి షాద్నగర్తో పాటు మరికొన్ని ప్రాంతాలతో ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నదంటే దానికి సంబంధించి ఆలోచిస్తున్నారు. ఏం చేస్తారో చూడాలి మరిగా. భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికే అవసరం. సాంకేతికతకు మానవుడే యజమాని కావాలి. విశ్వసంఘ్ శిబిరంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాట్లాడిండు. భారత్ విశ్వగురువు కావడం ప్రపంచానికి అవసరం అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. సమావేశంలో పాల్గొన్న దత్తాత్రేయ, తర్వాత హోసబలే, బన్వరీలాల్ పురోహిత్, మోహన్ భగవత్, ఇటు కమలేష్ డి పటేల్, కృష్ణ ఎల్లా, సీతక్క తదితరులందరూ కూడా పాల్గొన్నారు. ఆటల్లో గెలిచాం, అంతరిక్షంలో మెరిశాం, ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాం. 2025 చిరస్మరణీయమన్న ప్రధాని మోడీ. మన్ కీ బాత్లో ఆపరేషన్ సింధూర్, మహాకుంభమేళా సహా పలు అంశాలని ప్రస్తావించిండు ప్రధాని మోడీ. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం
మొత్తం కూడా విజయాలను సాధించడం, ఆపరేషన్ సింధూర్ కానీ రకరకాలుగా ఇవన్నీ కూడా చేసినామని చెప్పేసి ప్రధానమంత్రి చెప్పుకొచ్చిండు ఆ విజయ గాథలకు సంబంధించి. ఇక నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలంట. ఎందుకంటే మూసేస్తారు ఇక్కడ స్థపతి తిరుమంజనం తర్వాత అవన్నీ కూడా శుద్ధి చేస్తారు. ఆలయాన్ని శుద్ధి చేసేసి రేపు వైకుంఠ ఏకాదశి ఉన్నది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇవాళ అర్ధరాత్రి అంటే 12 దాటిందంటే రేపటి డేట్ పడుతుంది కదా, డేట్ పడుతుంది కాబట్టి అర్ధరాత్రి ద్వారాలు తీస్తారట. తీసి తొలి 3 రోజులు టోకెన్లు భక్తులకి అనుమతి ఉంటుందట. టోకెన్ ఉన్న భక్తులకే ఇస్తారట. స్పెషల్ దర్శనాలు ఉండయి. సుందరంగా ముస్తాబైన తిరుమల అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు వస్తుంటారు. తిరుపతికే కాదు, ఇక్కడ యాదగిరిగుట్టకు కానీ లేకపోతే వైష్ణవాలయాలు అంటే మహావిష్ణువుకి సంబంధించిన ఆలయాలు అన్నట్టు అన్నీ కూడా కిటకిటలాడతాయి రేపు. ఇక ధరల కట్టడికి ఏది ఔషధం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసింది ఈనాడు దినపత్రిక. నిజంగా మందులు ఒకవేళ ఏ మందులు ఆ మందు ధర అయితే ఎట్లకైనా పెంచుతున్నారు, అది వేరే విషయం. తాగే మందు ధర వేరు. కానీ ఔషధాలు ఎవరైతే జ్వరం వస్తున్నో లేకపోతే ఏదైనా అనారోగ్యం పాలవుతున్నో ఏదైనా బాధ అనిపిస్తున్నో ఏదైనా పరిశాన్ అయితే దీనికి సంబంధించి ఈ మందులు కొందామంటే సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఒక్కొక్క మందు రూపాయి ఉంటే 6 రూపాయలట, 7 రూపాయలట, అంటే 600 రెట్లు. ఒక్కొక్కడు ఇంకా 1100 రెట్లు పెంచేసి అమ్ముతున్నారట ఏవి మందులు. దీనిపైన నియంత్రణ ఎట్లా? ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అట్లా అంటే అమ్మితే ఎట్లా? ఈ జనరిక్ మెడిసిన్స్కు సంబంధించి కనీసం ఇక్కడ ప్రచారం లేదు. మరి ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. అందుకే విద్యా వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి తీర్మానం వలన గతం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అది ఇస్తే ఈ పరిశాన్ ఉండదు. ఈ అమ్ముడు, ఈ దందాలు, ఈ కథలు, ఈ లంగ కథలన్నీ ఉండయి. ఆకాశాన్ని అంటుతున్న మందుల ధరలు 600% నుంచి 1100% దాకా లాభాలు ఆర్జిస్తున్నట్టు వ్యాపారులు. చూసుకోయిగా మెడికల్ షాప్ పెడితే నీకు ఎంత ఏ టాబ్లెట్ ధర ఎంత ఉంటుందో తెలియదు. చాలా దారుణంగా ఉంటుంది లెక్కలు. మెడికల్ షాపులు కానీ, బట్టల షాపులు కానీ, తర్వాత ఇక్కడ ఈ చెప్పుల షాపులు కానీ వాటిలో మంచిగా అసలు అర్థం కాదంట ఎవరికి. అట్లా ఇష్టం వచ్చినట్టుగా అట్లా అమ్ముకోవచ్చు. అది దాంతో ఇట్లా రెచ్చిపోతుందని చెప్పేసి కథనం వేసింది మెడికల్ షాపులకు సంబంధించి. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికల్లో వెల్లడి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం మనం పెద్దగా డబ్బు వెచ్చించాల్సిన పని లేదు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులకైతే సంపాదనలో నెల కొంత శాతం పక్కన పెట్టాల్సిందే. ఇదే క్యాన్సర్ అయితే క్యాన్సర్, గుండె జబ్బులు లాంటి చికిత్సల ఔషధాలకైతే ఆస్తులు సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి. మరోవైపు రిటైలర్లు మాత్రం మందుల అమ్మకాల్లో విపరీతమైనటువంటి లాభాలు ఆర్జిస్తున్నారు. దేశంలో చిన్న చిన్న మాత్రల నుంచి ఖరీదైన ఔషధాల వరకు ధరలపై ఎవరికీ నియంత్రణ లేకుండా పోతుంది. పార్లమెంటరీ స్థాయి సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఫార్మాస్యూటికల్ రంగంలో ధరల పెరుగుదల, సామాన్యులపై తీవ్ర ప్రభావం అనే అంశంపై స్థాయి సంఘం తాజాగా సమీక్ష చేసింది. సామాన్యులు నడ్డి విరిచేలా ఉన్న ఈ ధరలతో వ్యాపారులు ఏకంగా 600% నుంచి 1100%, 10%, 20% కాదు లాభాలు 600% నుంచి 1100% దాకా లాభాలు తీసుకుంటారట. ఏదైతుందిగా ఇట్లయితే జనరిక్తో 38,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందట. జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి షాపులు, తెలియకూడదు చాలామందికి, తెలియనియరు. ఔషధాల ధరలపై నియంత్రణ కలిగిన ఎన్పిపిఏ సమర్థంగా పనిచేసి సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని నివేదిక స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా జనరిక్ ఔషధాల వాడకాన్ని సూచించింది. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రయోజనం కింద తక్కువ ధరకు మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని కింద దేశవ్యాప్తంగా 16,000కు పైగా జన ఔషధీ కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు. ఈ పథకం కింద 2,100 రకాల ఔషధాలు, 310 వరకు శస్త్రచికిత్స పరికరాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. 10 ఏళ్లలో జన ఔషధి ద్వారా ప్రజలు 38,000 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లుగా నివేదికలు చెప్తా ఉన్నారు. ఈ జనరిక్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా వాడితే మంచిగా ఉంటుంది, కానీ అది చేస్తారన్నట్టు లెక్క, పైసలు కావాలి కదా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి కథనం చూసుకున్నా కానీ ఏముంటుందిగా మన గురించి రాయరీళ్ళు ఇదో పరిసరం ఉంటుంది లెక్క. నీళ్లపై హీటు, వాళ్ళేమో వాడి వేడి, వీళ్ళేమో హీటు, ఇంగ్లీష్లో రాసి వాళ్ళు తెలుగులో రాసి అంతే. హీటు. ఇయాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కృష్ణా గోదావరి జిల్లాల
అంశమే ప్రధాన ఎజెండా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టనున్న కాంగ్రెస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించనున్న బీఆర్ఎస్, ప్రజా సమస్యలపై నిలదీయనున్న బీజేపీ. కానీ బీసీ అంశం మాత్రం ఏడలేదు. ఉదయం 10:30 సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డికి సంతాప తీర్మానాలు ఉంటాయి. ఇవాళ 7 ఆర్డినెన్స్లకు బిల్లులను ప్రవేశపెట్టనున్నది ఇవాళ ప్రభుత్వం. జనవరి 2-3 తేదీల్లో కృష్ణా గోదావరి బేసిన్లపైన చర్చ జరుగుతుందట. ఇగో ఇది కథ. ఇక కాకొస్తాడా అని నేడు అసెంబ్లీకి కేసీఆర్, 9 నెలల తర్వాత రాక అంటే మరి రాక ఉంటాడా మళ్ళీ వస్తాడా అనేది చూడాలి. చివరిసారిగా మార్చి 12న హాజరయ్యిండు. 9 నెలల రాక ఎక్కడికి, మన అసెంబ్లీకి రాక. మరి ఇప్పుడు ఇవాళ వస్తాడా రాడా అనే విషయం పైనే బాగా చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. లెక్కలు నీళ్లపై చర్చల్లో పాల్గొంటారా లేదా అనే దానిపైన సందేహాలు ఉన్నాయట. కాక రావాలని కోరుతుండు. సరే రావాలంటున్నదే తెలంగాణ పల్లెలోన ఈ కారే. ఇగో ఇట్లా అన్నారు. మరి కారు రావాలి, సార్ రావాలంటే సార్ పోయి పామోదరం అనుకుంటే ఎట్లయితుంది కాక? రా, వచ్చి మాట్లాడు. నీళ్ళపైన మాట్లాడతావా, బీసీల గురించి మాట్లాడవా నువ్వు? ఎందుకంటే మాట్లాడకుంటే వేసిండు కాక. ఇట్లా పుల్లు వేసిపోతాడు ఇట్లా. కానీ మాట్లాడాలి, బరాబర్ మాట్లాడాల్సినటువంటి అనివార్యత తీసుకొస్తారు బీసీలు. ఉట్టినే లేదు ఇప్పుడు కథ. చైతన్యమైనటువంటి ప్రజలు ఇప్పుడు మీరు సపరేట్గా కూర్చుంటాం, మేము మాట్లాడము, మేము ఏమైనా చేస్తాం అనుకుంటే నైచలేక ప్రజలు చైతన్యమైనరు, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పసిగట్టినరు. కాబట్టి ఇదంతా నడవదు లెక్కలు. పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ రెడీ చేయండి, ప్రతి అంశంపై ఆధారాలతో నివేదిక రూపొందించాలి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట. ఇక ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు? మన భూభాగంలోనే ఉంటే ఎలాంటి నొల్లి ఉండేది కాదు కదా, కేవలం 45 టీఎంసీలు చాలంటూ లేఖలో మనం ఎక్కడ రాసినాం. సెకండ్ ఫేజ్లో మిగతా 45 టీఎంసీలు వాడుకుంటామని స్పష్టంగా చెప్పినాం. ఇక కృష్ణా జలాలపై కేసీఆర్ చేసిన తప్పులన్నింటినీ అసెంబ్లీలో ఆధారాలతో బయట పెడతాని వీళ్ళు రిపోర్ట్ రెడీ చేయాలని చెప్పేసి అధికారులకు చెప్పినట్ట ముఖ్యమంత్రి. ఇట్లా లొల్లి నడిచినట్టుగా వేస్తుంది, నేను కొట్టినట్టుగా వేస్తాను, నువ్వు ఏడ్చినట్టుగా వేయి, ఇట్లుంటానంట కథ. వాళ్ళు మంచిగా ఉంటారు, వీళ్ళు మంచిగా ఉంటారు. మళ్ళా ఇక ట్రంప్తో జెలెన్స్కీ భేటీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఈ చర్చల కోసం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా చేరుకున్నారు. ఇక మారియే లాగోలోని ఎస్టేట్కు వెళ్ళి ట్రంప్ను కలుసుకున్నట. ఈసారి చాలాసార్లు మాట్లాడుకున్నారు వీళ్ళు. యుద్ధం ఆపుతా, నేను అట్టెట్లా చేస్తా, నేను మొత్తం శాంతి బహుమతి అని లొల్లి చేసిండు ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లాస్ట్కి వస్తే ఏమైంది? యుద్ధం ఆపలేదు, మళ్ళా చర్చలు జరుగుతున్నాయి. మరి ఎంతవరకు వస్తుందో ఏమైందంటే యాక్చువల్గా ఇక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని అక్కడ రష్యా అడుగుతూ ఉంది, మాకేది చెందుతుందని. లేదు ఇచ్చేది లేదని చెప్పేసి ఇక్కడ జెలెన్స్కీ కూర్చున్నాడు. దీంతో యుద్ధం మళ్ళీ ఇంకా మరి ఎంతవరకు వస్తానే చూడాలి. పన్నులు కట్టినా వేధింపులే, ఈ దేశంలో ఉండలేనని చెప్పేసి ఒక పారిశ్రామికవేత్త అంటున్నాడట. పన్నులు కట్టినా కానీ ఇంకా నన్ను పరిశ్రమ పెడితే నేను ఏడికెళ్ళి తేవాలరా నాయన అంటున్నాడ. తాను నిజాయితీగా 18 నెలల్లో 4 కోట్ల రూపాయల పన్నులు చెల్లించినా వేధింపులు తప్పడం లేదని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాటలకే పరిమితమైందని బెంగళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త రోహిత్ ష్రాఫ్ ఆవేదన వ్యక్తం చేసినట. కొన్ని సైవి ప్రోత్సాహాలు కల్పించాలి, అది ఇచ్చిపెట్టి మళ్ళా వేధింపులు చేస్తే ఎట్లా? ఇక 4వ T20లో ఇండియా విజయం సాధించింది. స్మృతి మందాన 80 రన్లు, ఇక షెఫాలి వర్మ 79, రీచా ఘోష్ 40 నాటౌట్గా నిలిచిందట. బ్యాట్లు జులిపించడంతో ఆదివారం జరిగిన 4వ T20 మ్యాచ్లో ఇండియా అమ్మాయిలు 30 రన్స్ తేడాతోటి శ్రీలంక మీద గెలిచిండ్రు. ఇంట్లోనే సీక్రెట్ డెన్ పెట్టుకున్నారట. ఎవరు? పోలీసుల కన్నులు కప్పి పారిపోయిన యూపీ డ్రగ్ సిండికేట్ కింగ్ పిన్ తస్లిం. ఇక అతని కొడుకు అనుచరులని అరెస్ట్ చేసినట. చూసుకో, ఇంట్లోనే పెట్టుకున్నట వాడు కథలన్నీ. ఇక ఇది ఇట్లుంటే రాష్ట్రంపై కేంద్రానికి సవత్తల్లి ప్రేమ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే వచ్చేది 20 పైసలే. నిధుల కేటాయింపుల వివక్ష అని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి. బలహీన వర్గాలకు ఉపాధిని దూరం చేసేందుకు బీజేపీ కుట్ర. ఎంఎన్ఆర్ఈజీఎస్
నుంచి గాంధీ పేరును తొలగించడం ఏమిటి? ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జనవరి 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. ఇక కేటీఆర్ ముందుగా నీ కుటుంబ తగాదాలు పరిష్కరించుకో, నీ చెల్లి కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్. అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాలే దేశాభివృద్ధికి దోహదం చేశాయని చెప్పేసి మంత్రి అజారుద్దీన్ అంటున్నాడు. చూడరు లెక్కగా ఇది మొత్తం వ్యక్తిగతంగా కథాకారకాలు ఇవన్నీ కూడా జరుగుతుంది తప్ప బీసీలకు సంబంధించిన అంశం మరి ఎవరు తీసుకొస్తారో ఏం కథ తెలుపుతుంది. ఎవరైతే తీసుకొస్తారో, ఎవరైతే బీసీల అంశాన్ని లేవనెత్తి గట్టిగా మాట్లాడతారో వాళ్ళు హీరో అయి కూర్చుంటారు. గుర్తుపెట్టుకోరు, హీరో అవుతారు ఇటు అసెంబ్లీలో కానీ అటు మండలిలో కానీ. పాలమూరుపై పగ, కాళేశ్వరంపై కక్ష, మరి బీసీలపైన ఏదే లక్ష కాక అన్నా చెప్పే రామన్నా లేదా? గుర్తుకొస్తలేదా? బీసీల ఓట్లు వద్దా? రేపు అడగవా? రేపు ఏది ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే ఇక్కడ వచ్చినాక మున్సిపల్ ఎలక్షన్లు అడగవా? ఎందుకన్నా ఇట్టెట్లుంటుందే లెక్క? పాలమూరు జిల్లాను ఎండబెట్టిందే కాంగ్రెస్ అని చెప్పేసి కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు మేమే చేశాం, మిగిలింది 10% పనులైనా రేవంత్ సర్కార్ చేయట్లేదు. 2 ఏళ్లలో తట్టడి మట్టి కూడా తీయలేదు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ విలనని చెప్పేసి ఆయన ఫైర్ అవుతున్నాడట. కాంగ్రెస్ తీరును ఎండగడదాం, ప్రజా సమస్యలపై అసెంబ్లీ సెషన్స్లో సర్కార్ను గట్టిగా నిలదీయండి, సభలో బీజేపీ సభ్యులంతా ఒకే మాటపై ఉండాలి. బీజేఎల్పీ మీటింగ్లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్ రామచంద్రరావు అంటున్నారు. గట్టిగా నిలదీయాలని చెప్పేసి అనేది బీసీల గురించి అయితే అన్నారు. పేదలను దోచుకొని పెద్దలకు పెడుతున్నారు, కార్పొరేటర్లకు మేలు చేయడమే బీజేపీ విధానం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఉపాధి హామీ స్కీమును రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారు. స్వాతంత్ర పోరాటం, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర ఎనలేనిది. కాంగ్రెస్ ప్రధానులు వేసిన పునాదులతోటే దేశం అభివృద్ధి చెందిందని వ్యాఖ్య. గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిన్న జరిపినరు. ఇక సబ్మెరైన్లో ప్రెసిడెంట్ ముర్ము, ఐఎన్ఎస్ వాగ్షీర్లో ప్రయాణం చేసిందామె జలాంతర్గామిలో ప్రయాణించిన తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించింది. 5473 పంచాయతీలకు సొంత భవనాలు లేవట. చూసుకోయిగా గ్రామ పంచాయతీలు, నేను తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అన్నాడు కాక. చేసిండు, పేరుకి చేసిండు. ఆ తండాలకు ఆదాయం లేదు పాపం. వాళ్ళు దారుణమైనటువంటి పరిస్థితుల్లో తండా బిడ్డలు గోసపడుతున్నారు. చేసిండు కానీ ఇప్పుడు చూస్తే అవి ఇండ్లు అవి ఏంటి కనీసం అవి కూడా లేవట. ఏంటి సొంత భవనాలు లేవు. మరి ఏడ కూర్చోవాలంటే చెట్ల కింద కూడా నడుస్తున్నాడు. చూడరు ఒకసారి మీరు, అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏముంటుందో. ఇగో ఇదేమో రేకుల డబ్బాలో నడుస్తుంది ఇది సూర్యాపేట జిల్లాలో. శిథిలాల భవనాలు, అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్ళు, సర్కారు పాఠశాలలు వరండాల్లోనే విధులు నిర్వహిస్తున్నట. కొన్ని జీపీల్లో అంటే గ్రామ పంచాయతీల్లో చెట్లు వాటర్ ట్యాంకుల కింద నిర్వహిస్తున్నారు. చెట్ల కింద, వాటర్ ట్యాంక్ కింద. ఇక 7287 పంచాయతీలకే శాశ్వత భవనాలు ఉన్నాయి. రికార్డులు ఉంచేందుకు అల్మారాలు కూడా లేవట. ఇంకో ఇది చూడరు ఎట్లున్నదో. రేకుల డబ్బాలో జీపీ ఆఫీస్ అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ అన్నట్టు. ఇగో రేకుల డబ్బా. ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఇది. ఈ పంచాయతీ ఏర్పడి 7 ఏళ్ళు అవుతున్నా పక్కా భవనం లేదు. రేకుల డబ్బాలోనే పాలన కొనసాగుతుంది. ఇదే జిల్లాలోని మునగాల మండలం, సీతానగరం, ఈదుల వాగుతండాలలోనూ సొంత భవనాలు లేవట. చెట్ల కింద, ఏది వాటర్ ట్యాంక్ కింద ఇట్లా నడుస్తున్నాయట గ్రామ పంచాయతీ. సర్పంచ్ పోయి చెట్ల కింద కూర్చోవాలి, లేకపోతే ఈ రేకుల డబ్బాలో కూర్చుంటే ఎండాకాలం అయితే కథ మాడిపోయి దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇంకో ఇట్లుండదంట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం సార్. వాళ్ళని పిలుద్దామా? రమణ్. ఇక పాదం ఇచ్చిన చెవి అని చెప్పేసి ఫ్యాక్టరీ ప్రమాదంలో మహిళకు తెగిన చెవి, జీవముంచేందుకు పాదంపై ఖండిత చెవిని పెట్టినట. పొట్ట భాగంలోని చర్మం తీసి తలపై గ్రాఫ్టింగ్ చేసినంట. అది సర్దుకున్నాక యథాస్థానంలో చెవి అమర్చిన వైద్యులు. చైనాలో ఘటన జరిగింది. పాదంపై తెగిన చెవిని అమర్చినట. చెవికి అతికించిన తర్వాత మహిళకు మళ్ళీ పెట్టినట. పెడితే సెట్ అయింది. ఇక శ్రీశైలానికి మార్చడంతోనే పాలమూరు రంగారెడ్డి పూర్తవలేదు. బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలి. జూరాల నుంచి చేపట్టి ఉంటే పూర్తయ్యేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ద్రోహంతో
పాటు కాంగ్రెస్ చొరవను సమగ్ర పీపీటీతో వివరించాలని అధికారులకు ఆదేశం. ఇవాళ అసెంబ్లీకి కేసీఆర్ వస్తుందని చెప్పేసి ఓ పెద్ద చర్చగా సెషన్ అంతా హాజరవుతారా లేకపోతే ఒక్కరోజు వచ్చి అట్లా అవతల పడతారా అని చెప్పేసి బీఆర్ఎస్ బాస్ పైన రాకపోయినా వస్తాడా రాడా, వస్తే ఇవాళ ఉంటాడా పోతాడా, ఇగో ఇట్లా దీని మీద జరుగుతుందట చర్చ. కాక రావాలని చెప్పేసి సారే రావాలంటున్నదో తెలంగాణ పల్లెలు అంటే మరి సార్ రాడాయ్ ఈ సభలో ఉండడాయ్. మాట్లాడుకాక అంటే నేను నీళ్ళ మీద మాట్లాడతా బీసీల మీద మాట్లాడా అని అంటున్నాడు కథ. నీళ్లతో నిప్పులు. ఇక్కడ నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సాగినీటి ప్రాజెక్టులపైన చర్చ జరుగుతుందంట. పాలమూరు రంగారెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గరం అవుతున్నది చలికాలంలో. కేసీఆర్ సభకు వస్తే సాగునీటిపై చర్చకు సిద్ధమని సీఎం అంటున్నాడు. తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామని కేటీఆర్ హరీష్ రావు అంటున్నారు. సభను హుందాగా నడుపుతాం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు. సర్కారు వైఫల్యాలను ఎండగడతామని చెప్పేసి బీజేఎల్పీ నేత ఏలేటి అంటున్నాడు. వాళ్ళు కూడా మనం ఇక నేటి సభలో మొదటి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందంట. పలు బిల్లులను సభ ముందుంచనున్న ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపాలు ఉంటాయి. ఇవాళ ఏముంటుందంటే ఇక సభ మధ్యకి ఏమొస్తుందంటే ఇక ఈ వీళ్ళు ఉంటారు కదా, అంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి, తర్వాత ఇంకొక ఎమ్మెల్యే గతంలో చనిపోయిన రూపున్న మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన సంతాపం ఉంటుంది. ఆ సంతాప తీర్మానం తర్వాత ఇక బిల్లులు ఏదో ప్రవేశపెడతారు. ఇక అయిపోయిందంటే ఓకే గప్చుప్ అని చెప్పేసి ఇవాళ వాయిదా వేస్తున్నాం. ఏంది రేపేమో 30 తారీఖు నాడు ఏంది వైకుంఠ ఏకాదశి, ఎల్లుండేమో 31 కాబట్టి మళ్ళీ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి కాబట్టి అదో పరిశాన్ ఉంటుంది. ఇక 1 తారీఖు నాడు అందరూ ప్రజలందరూ వచ్చి కలిసిపోతుంటారు. తర్వాత అలాయి బలాయి ఇవన్నీ కథలు ఉంటాయి కాబట్టి ఎల్లుండి 3 రోజుల పాటు ఇక సభ ఆపి ఆ తర్వాత 2 తారీఖు నాడు మళ్ళీ సభ పెట్టేసి మాట్లాడతారంట. దాని మీద నీళ్ళ మీద గరం ఈ గరం నీళ్ళు చేస్తారా లేకపోతే మరి సలడ్ నీళ్ళు చేస్తారా చూడాలి. మరి ఈ నీళ్ళ కథ పక్కకు పెడితే మరి బీసీల కథ ఎక్కడ పోయింది? ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన అంశం ఎగిపోయింది. తర్వాత ప్రజల సమస్యలు ఎడిగిపోతున్నాయి. చలికాలం సమావేశాలలో మరి ప్రజా సమస్యలు మాట్లాడాలి కదా. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. సర్పంచ్ ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళకి నిధులు ఎట్లా? ఏదో 5 లక్షల రూపాయలు చిన్న గ్రామ పంచాయతీలకు, మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి అన్నారు ముఖ్యమంత్రి. మంచిగా ఉన్నది. కానీ మరి ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలి, ఏం కథ అనే దానిపైన ఇవన్నీ కూడా జరగాలి కదా. మరి ఎంతవరకు తీసుకుంటారు, ఏం కథ అనేది చూడాలి. ఇటీవల మరణించినటువంటి మాజీ సభ్యులకు సంతాపాలు, ఆపై జనవరి 2 వరకు వాయిదా వేస్తారు సభను వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది. స్వరం బలంగా వినిపించండి అని చెప్పేసి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. బీజేపీ ఎమ్మెల్యేలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేసినట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇట్లా నడుస్తూ ఉంది. ఇక వీళ్ళకు ఇక్కడ సూర్యాపేట జిల్లా నుంచి వచ్చిండ్రు. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో గెలిచిండ్రా మీ వాళ్ళు? ఓడిపోయారు అంటే అట్టెట్లయితుందిరా బాబు, నువ్వు కథ ఏంది అసలు? యాక్చువల్గా దళితులకు ఇంత ఉంటుందా అని చెప్పేసి రెడ్డిలు వచ్చి దాడి చేసింది అనేటువంటిది వీళ్ళ ఆరోపణ, అంతేనా? అవును, అంతే. ఏం జరిగింది, ఏ ఊరు, మీ కథ ఎందుకు కరెక్ట్? మాది నారాయణగూడెం గ్రామం, మునగాల మండలం. మాది మునగాల మండలం, సూర్యాపేట జిల్లా. అయితే గత ఈ నెల 15వ తారీఖు రోజున లాస్ట్ సెకండ్ విడత 14వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోతే సార్ మా అభ్యర్థి ఓడిపోయినా అవతల అభ్యర్థి గెలిచిండు, అది మాకు సంబంధం లేదు. అయితే ఒక ఎస్సీ కాలనీ మాలపల్లి మీదకి వచ్చి ఒక అగ్రవర్ణ కులాలు, అరే మీకు మా మీద పోటీ చేసిన దమ్ముందా మీకు, మేము చెప్తే మీరు వినాలి, మీరు మా కాళ్ళ కింద చెప్పులా బతకాలి, మీరు మా మీద పోటీ చేసిన మనుషులు కాదు అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ గా ఇష్టం వచ్చినట్టు ఇలా మీదకి వచ్చి దాడి చేసి ఓను పడితే అని కనపడితే సంపద పోటీ చేయొద్దు, మేము పోటీ చేయొద్దు, సమాజాలు ఎదగొద్దు, తిరగొద్దు. మరి వాళ్ళు అటు చెప్తే జై కొట్టాలి, వాళ్ళు ఎట్ట చెప్తే అట్టినాలి, అట్టు ఉండాలి. అయితే ఇప్పుడు మా అభ్యర్థి పోటీ చేసిన వాడిని మేము అందరం ఆడుంటే మా కాలనీ మీదకి వచ్చి మేము పోయినందుకు మమ్మల్ని నా కొడకలారు మీరు ఎందుకు వస్తారా, మళ్ళీ నా కొడక మీ సంగతి ఏందరా, నేను చంపుతాను, నన్ను 10 మంది రెడ్డిస్ టార్గెట్ చేసి శతమాట కొట్టిరు. ఆ వీడియో కూడా ఉంది మా దగ్గర. ఇగో ఎట్ట పడితే కొట్టిరు చేతి మీద, ఇగో వీడియోస్ వెనక ఆడబడితే చూపించో లేదో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి చేసిండ్రు. అసలు యాక్చువల్గా దారుణంగా ఉన్నాయి, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఉరికించి కొట్టేసిండ్రు. అసలు యాక్చువల్గా అవన్నీ కూడా మనకు యూట్యూబ్ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం చూపించలేకపోతున్నాం. ఒకవేళ అవసరం ఉంటే అవి కూడా చూపిస్తాము. నిన్న సిఐ గారితో మాట్లాడిన ఈ విషయం మీద మాట్లాడితే సిఐ గారు అన్నారు 100% వీళ్ళకి జరిగింది అన్యాయమే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినాం, దీనిపైన
డిఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళ డౌట్ ఏంటంటే అసలు యాక్చువల్లీ మీ డౌట్ ఏంది? మా డౌట్ ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినాం. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మా ఎమ్మెల్యే రెడ్డి, మంత్రి రెడ్డి, సిఏ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పద్మావతి కాన్స్టిట్యున్సీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వాళ్ళ మిసెస్ ఆమె పద్మారెడ్డి గారు మీ ఎమ్మెల్యే. అవును. అయితే ఇంకోరు ఎమ్మెల్యే ఇంకోరు రెడ్డిలు ఉన్నారు. ఇంకా రెడ్డిస్ అంటే మంత్రి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఓకే. అయితే మాకేం కాదు, ఈ కేసు వల్ల మాకు ఇది ఫాల్తు కేసు, దీనివల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మీ ఎడం తిరుగుతాం, మేము రెడ్డిలేమే వాళ్ళ రెడ్డిలే, ఏం కాదు ఏం కాదు అంటారు. అట్లా నిజంగా చెప్పరు. అదే అంటే ఏమంటారా మీరు అంటారా? చెప్పు. వాళ్ళు మీ అంతా రెడ్డిస్ మేము చూసుకుంటాం, మాకేం కాదు, మీ అలాగే బలాగే తిరగొచ్చు అన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని సపోర్ట్ చేస్తారంటారా? వాళ్ళకు చేస్తాడు, పక్కా చేస్తాంటారు వాళ్ళు. చేస్తారు వాళ్ళు, అదే చెప్తున్నారు. మాకేం బాధ లేదు, మాకు స్టేషన్ బెయిల్ తీసుకుంటాం, మేము మళ్ళీ ఎప్పటిలాగా తిరుగుతాం, మమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేదు, ఇదే ఫీలింగ్ వాళ్ళు. మామూలుగా కాదు అసలు యాక్చువల్గా దారుణంగా విజువల్స్ చూసిన, నేను కూడా చూసిన విజువల్స్ తీసుకొచ్చిర్రు. అవి మనం చూపించలేకపోతే చూస్తాం తర్వాత, కావాలంటే అవసరమైతే అది కూడా చేస్తాం. కాకపోతే ఏంటంటే దారుణంగా ఉరికించి మొత్తం ఒక పడేసి కొట్టేసింది బాగా. అది కూడా విషయం ఏంటంటే ఇక్కడ మాలపల్లి, ఏం పేరు? మాలపల్లి అనేటువంటి కాలనీకి వెళ్ళి, వీళ్ళ ఊరే వెళ్ళి ఆ కాలనీకి వెళ్ళి వీళ్ళు పోయి మొత్తం దౌర్జన్యం అనమాట. అట్టెట్లా పోటీ చేస్తారా మీరు అంటే, మీరు పోటీ చేద్దా? ఇక భారతదేశంలో హక్కు లేదా? ఇక దళితులు అంటే మనుషులు కాదా? దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మనుషులు కాదన్నట్టు వాళ్ళ కింద లెక్కల కింద. కాబట్టి వాళ్ళు ఏమంటారంట, మా ఎమ్మెల్యే అది ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఉంది, తర్వాత మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మొత్తం అసలు యాక్చువల్ మా అధికారులు కూడా రెడ్డిలో ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేయలేరు, ఏం పిక్కుట్ర విక్కురు గడ్డి అని చెప్పేసి అడుగుతున్నారట. ఇటువంటి కథలు జరుగుతున్నాయి. కాబట్టి సిఐ గారు అయితే మంచిగా స్పందించింది. నిన్న మాట్లాడిన నేను అంటే అసలు యాక్చువల్గా అట్లా ఏం లేదు, 100% వీళ్ళకి అన్యాయం జరిగింది, ఆ విజువల్స్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పిండు. ఒకవేళ సిఐ గారు ఇట్లా చెప్పిన తర్వాత కూడా అక్కడ డిఎస్పీ గారి అదంతా జరుగుతుంది, దర్యాప్తు జరుగుతున్నది, కాబట్టి 100% వీళ్ళకి న్యాయం జరుగుతున్నటువంటి మాట సిఐ గారు చెప్పారు. సంతోషం. నేను మాట్లాడినా నిన్న, మాట్లాడితే చెప్పిండు. అయితే డిఎస్పీ గారు ఫస్ట్ నోటీస్ కూడా పంపించిండట, రెండో నోటీస్ పంపించి మరి ఏం చేస్తారు ఏం కథ. నిజంగా ఇతను యాక్చువల్గా వీళ్ళ డౌట్ ఏంటంటే, అసలు యాక్చువల్గా వీళ్ళకు అనుకుంటుంది వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే రెడ్డి వాళ్ళు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళపైన దాడి చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళు ఏమంటారంట, ఏం ఎక్కువ రాబాయి ఏం చేయలేరు, 100% ఎమ్మెల్యే మా రెడ్డినే, తర్వాత మంత్రి మా రెడ్డినే, మొత్తం అధికారులు కూడా మా రెడ్డిలే ఉన్నారు, కాబట్టి ఏం చేయలేరు అంటున్నారట. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీరు దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. మంత్రి దేవరు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు మీరు కూడా 100% దీనిపైన దృష్టి పెట్టండి. నిజంగా ఒకవేళ దళితులకు అన్యాయం జరిగితే, నిజంగా ఒకవేళ దళితులు తర్వాత ఈ బీసీ బిడ్డల వరకు అన్యాయం జరిగితే మాత్రం 100% మీకు రేపు రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా సమగ్రంగా దర్యాప్తు చేసి 100% బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎందుకంటే అసలు భయపడుతున్నారు. అన్నా మేము ఇప్పుడు సిఐ గారితో ఫోన్ చేసిన మాట్లాడారు కదా, తర్వాత ఇక్కడ ఇట్లా మాట్లాడారు కదా, మాట్లాడితే మళ్ళీ వచ్చి కొడతారేమో అంటున్నారు. గంత భయపద్దు భయ. నేను ఏమంటారంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నేను ఏమంటారంటే ఇప్పుడు కూడా ఇటువంటి లంగలెక్కలు చేస్తాం, మేము దౌర్జన్యం చేస్తాం, ఏకేస్తాం పీకేస్తాం అంటే నడవదరా నాయన. కాబట్టి చేస్తాం. కాబట్టి 100% దీనిపైన దర్యాప్తు సమగ్రంగా కరెక్ట్ దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ ఎమ్మెల్యే కానీ తర్వాత మంత్రి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి సహకరించాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల పక్షాన్ని నిలబడండి, మీకు మంచి పేరు వస్తుంది. లేదు మేము రెడ్డిల పక్షాన్ని నిలబడతాం, మేము కొట్టినోళ్ళ పక్షాన్ని నిలబడతాం అంటే 100% మీకు కూడా దెబ్బ పడుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోరి. కాబట్టి వాళ్ళు దానికోసం వచ్చిండ్రు, నిన్న వచ్చిండ్రు, పాపం ఇవాళ వచ్చిండ్రు, పొద్దున వచ్చేస్తే అందుకని ఇక ఈ చేతు కట్టుకి ఇవన్నీ కూడా ఉన్నాయంట, పోయి అవన్నీ చూసుకో కరెక్ట్గా, హాస్పిటల్ చూసుకో. నేను మాట్లాడతాను డిఎస్పీ గారితో. అయితే ఇంకో విషయం అన్న, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని తిట్టడం, వాళ్ళ మీద వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా తిడుతురా, వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళని ఏం చేస్తాం. ఇప్పుడు బీసీ బిడ్డలు మనకు 2-3 బీసీ సపోర్ట్ చేస్తే బీసీలను కూడా తిడుతారు. బహుజనులు అన్ని మా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ మధ్య నెలకొని గడ్డ లక్ష్మీనారాయణ, గడ్డ లింగేశ్వరిని కూడా టార్గెట్ చేసి మేము కొడతాం, వాళ్ళు ఏమైనా చేస్తాం. బీసీలు సపోర్ట్ చేస్తే ఇప్పుడు దళితుల బిడ్డలకు బీసీలు సపోర్ట్ చేసి మీ సంగతి కూడా చూస్తామని అంటారు. ఆడవాళ్ళను కూడా అసభ్యకరంగా మాట్లాడతాం, అసభ్యకరంగా మాట్లాడతాం, జిప్పులు తెచ్చి చూపించటం, ఆడవాళ్ళను కూడా మరీ దౌర్జన్యం, అసలు ఊళ్ళో బతికే పరిస్థితి లేదు. మాకు న్యాయం చేయాలి. అట్రాసిటీ కేసు అయింది, వాళ్ళ రిమాండింగ్ పంపాలి. డిఎస్పీ గారు 100% మీరు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వీళ్ళకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి బరాబర్ దర్యాప్తు చేయండి. ఒకవేళ ఉట్టుటిగా దర్యాప్తు చేస్తే మళ్ళీ కూడా ఏపిద్దాం, అది అట్లేం ఉండదు లెక్క. కాబట్టి మీరు చేయాలని చెప్పేసి కోరుకుందాం. సిఐ గారు అయితే సానుకూలంగా స్పందించారు, మీకు మంచిగా జరుగుతుందని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ ఉల్టా చేస్తే మాత్రం 100% చూద్దాం, మాట్లాడదాం. న్యాయం చేయాలి, మన ఛానల్ ద్వారా న్యాయం జరగాలి. ఇగో ఇది ఇట్లున్నది కథ.
కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు ఏడున్నాంరా బాబు, మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. దళితులు అంటే మనుషులు కాదు, బీసీలు అంటే మనుషులు కాదు, మైనార్టీలు అంటే మనుషులు కాదు, ఇక ఎవరు మనుషులు మీరే, ఇక పోతు మనగాళ్ళు మీరే ఉంటారు. ఇక నేను ఏమంటున్నానంటే న్యాయంగా మాట్లాడాలి. నిజంగా ఒకవేళ అన్యాయం జరిగితే ఎవరికి అన్యాయం జరిగినా అన్యాయమే. కానీ అట్లా కాకుండా మీరు ఎవరు ఏం చేయలేరు, మా వాళ్ళే ఉన్నారంటే మీ వాళ్ళు ఉంటారా ఎంత ఎల్లకాలం? అందుకని బీసీలు నిర్ణయించుకున్నారు, అరే ఓట్లు వాళ్ళకు గుద్దితే వాళ్ళ చేతిలో అధికారం పెడితే మా బీసీలని, మా ఎస్సీలని, ఎస్టీలని అందరిని కూడా నాశనం చేస్తారు. కాబట్టి 100% మేము ఓట్లు వేయమని కాడికి వచ్చిండ్రు. 100% జరగాలి. ఈ మార్పు అనేటువంటిది జరిగినప్పుడే 100% ఇక్కడ బీసీ బిడ్డలకు కానీ, ఇక్కడ ఎస్సీ దళిత బిడ్డలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ న్యాయం జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టరు, లేకపోతే మరి కథ వేరే ఉంటుంది. ఇక స్కామ్ సోర్సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఏది అవుట్ సోర్సింగ్లో మొత్తం అంతా కూడా జరుగుతూ ఉందంట. ఇష్టం వచ్చిన ఏజెన్సీలకు ఇస్తున్నారు. అవును, కానీ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ ఏదో రిలీజ్ చేసిండ్రు. మేము అందరికీ ఇండ్లు ఇస్తాము, పేదోళ్ళందరికీ కూడా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఒక మంచి మాట చెప్పింది కాంగ్రెస్ పార్టీ. తన మేనిఫెస్టోలో కూడా పెట్టింది. బీసీలకు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తామనేది సంతోషం, నిజంగా మంచి మాటనే. ఎందుకంటే ప్రధానమైనటువంటి అవసరాలు ఎవరి ఉంటే అంటే మనిషికి అంటే 3 అంటారు: కూడు, గూడు, గుడ్డ. తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఈ 3 అంశాలు ప్రధానమైనటువంటి ప్రాథమిక అంశాలు. దీనికి సంబంధించి రణం అయితే ఇక్కడ ఏమైంది, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వద్దా అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నిబంధనలు ఉంటాయి కదా, నిబంధనలు కొత్త నిబంధనలు పెట్టడం పట్టుకోండి. అయితే కొత్త నిబంధనలు పెట్టిండ్రు. అయితే నిబంధనలు పెట్టడం వల్ల నిబంధనలు పెట్టాల్సిందే. ఏది నిజంగా ఒకవేళ అన్యాయంగా అక్రమంగా ఎవరైనా తీసుకుంటే 100% దాని మీద చూడాల్సిందే, తప్పేం లేదు. కానీ కొన్ని నిబంధనల వల్ల కొంతమందికి నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఏమైందంటే యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో అనేది మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత 1 లక్ష రూపాయలు రిలీజ్ చేశారు. ఫస్ట్ విడత రిలీజ్ చేసిన తర్వాత రెండో విడతకు వచ్చేసరికి ఏమంటారంట, మీకు ఏదో లారీ ట్రక్ ఏ ఊరో చెప్పండి. చాడముత్తిరెడ్డిగూడెం ఊరు, మూటకొండూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. చెప్పండి. అయితే ఫస్ట్ మాకు ఇండ్లు అప్లికేషన్ వచ్చిందని ఫోన్ చేసేసారు గ్రామ పంచాయతీ నుంచి. ఫోన్ చేయగానే ఇల్లు కట్టుకుంటారమ్మా, మీకు ఇల్లు ఉందంటే ఇల్లు లేదా, పాత ఇల్లు ఉండే అది కూలగొట్టుకుంటే ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు వస్తా అంటే మొత్తం సాఫ్ చేసినాం సార్. కట్టుకుంటారా, మీకు సొమ్మత ఉందంటే 5 లక్షలు వస్తుంది, దాని తగ్గట్టు ఏమైనా అప్పు చేసి కట్టుకుంటామని గ్రామ పంచాయతీకి చెప్పినాం. చెప్పంగానే సరే తీ అని చెప్పారు సార్. మూటకొండూరులా ఇచ్చిరు, పట్టాలు ఇచ్చిరు. పట్టాలు ఇవ్వగానే తీసుకొచ్చి వచ్చినట్టుగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినట్టుగా ఈ మంజూరు పత్రం కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు, బీర్లాయలయ్య గారు ఇచ్చిండ్రు. ఇచ్చి తొందరగా కంప్లీట్ చేసుకోండి, సొంత ఇల్లు కట్టుకోండి అమ్మా అని చెప్పిండు. మంచి మాట చెప్పిండు సార్. చెప్పగానే అందరికి ముగ్గు పోస్తారు, వచ్చి సెక్రటరీ వారు వచ్చి ముగ్గు పోస్తారు. మీరు ఒక 2-3 రోజులు ఆపురమ్మా, మీ పేరు మీద చూపిస్తుంది ఆపురు అంటే ఆఫ్ చేసినాం సార్. ఫస్ట్ ఆఫ్ చేసినాక మళ్ళీ వారం రోజులు అయినాక ఏం లేదు స్టార్ట్ చేసుకోరని చెప్పారు. ఏ వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు, ముగ్గు పోయొచ్చు అంటే ఊర్లో పెద్ద మనుషులు అందరూ ఒక 10-20 మంది 50 కొబ్బరికాయలు తీసుకొచ్చి వాళ్ళతోనే ముగ్గు పోపించి స్టార్ట్ చేయించారు సార్. బిస్మెట్ పూర్తయింది, 3 రోజులలో బిస్మెట్ కంప్లీట్ చేసిర్రు. అంటే లేదు, మీకు ఇల్లు లేకుండా పాతది పాతిల్లు ఉంటే పాతిల్లు కూలగొట్టిరు. చిన్న సాపు ఉంటేనే ముగ్గు పోస్తా అని చెప్పేసి ఇల్లు ఉంటే పోయిరని చెప్పారు కాబట్టి కూలగొట్టేసి దాన్ని. అయితే అది ఎట్లుంది, ఇట్లా గుడిసె లెక్క ఉంది సార్. అది గుడిసె లెక్క ఉండే కూలగొట్టినాం. అయితే కూలగొట్టి సాఫ్ చేసినాం. సాఫ్ చేస్తే వచ్చి ఇల్లు వస్తే మంచిగా ఉంటది అని చెప్పేసి ఉంటే గోడలు బిడలు ఉంటే అవి కూలగొట్టేసి తర్వాత బేస్మెంట్ లేపుకున్నారు. బేస్మెంట్ లేపినాక ఫోటో కొట్టిండు. ఫోటో కొట్టి మళ్ళీ మీకు టిప్పర్ చూపిస్తుంది, బిల్లు రాదు 3 రోజులకు 4 రోజులకు చెప్పిండు సార్ ఆ మాట. అయితే బిల్లు మీకు టిప్పర్ చూపిస్తుంది రాదు అని చెప్పిండు. రాదని చెప్పగానే రాయి, మేము వడ్రోళ్ళం సార్, మేము రాయి అప్పుడు రాయి కొట్టేది ఓల్డ్ మోడలు, అది పని చేసలే రోడ్డు మీద తిరిగే వాళ్ళే అయిపోయిందని చెప్పారు. చిన్న లారీ. మీకు టిప్పర్ లారీ ఉన్నట్టుగా చూపిస్తుంది ఇందులో,
కాబట్టి మీరు 4-wheeler వెహికల్ 6-wheeler వెహికల్ ఉన్నది కాబట్టి మీకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాదని చెప్పేసి ఫస్ట్ విడత ₹1,00,000 వచ్చినాయి. ఫస్ట్ చెప్పారు సార్ ఈ మాట. చెప్పి బిల్లు రాక ముందుకు ఫోటో కొట్టినాక చెప్పిర్రు. చెప్పంగానే ఏం చేసినాం, బీర్లా గారికి ఎమ్మెల్యే గారిని కలిసినాం. అయితే మీకు రాంది ఫస్ట్ బిల్లు రాంది ఏం చేయలేనమ్మా, నేను ఒక బిల్లు పడ్డదంటే తర్వాత ఏమైనా చేయగలుగుతా కానీ ఫస్ట్ బిల్లు అయితే రాంది, నీకు ఏమన్నా సాయం ఏమైనా కావాలంటే నా తరపున సాయం చేస్తా అని చెప్పింది సార్. చెప్పిండు నా తరపున సాయం చేస్తా కానీ ఇలాంటివి అయితే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, అది కాదు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయినా కాదని చెప్పిండు. అనగానే మేము ఏం చేసినాం, ఉసుకే కంకర అన్ని అమ్ముకున్నాం, బీస్మెంట్ కూడా అమ్ముకుందాం అని చూసిన. ఇక అప్పులు అయినాయి, ఇక మళ్ళీ ఇల్లు రాంది ఎందుకు అప్పు చేయలేదా అని అప్పు కడదామని చూసినాం. అయితే మళ్ళీ మాకు మెసేజ్ వచ్చింది, సెల్లుకు ₹1,00,000 పడ్డట్టు మెసేజ్ వచ్చింది. రేపు వచ్చింది మెసేజ్. ఇవాళ అమ్ముదామని చూసినాము, ఆలోచించుకొని అప్పు తీరుపుకుందామా అమ్ముదామని ఆలోచించి మెసేజ్ వచ్చింది. అమ్మ దేవుడు ఎట్లా మనకు సాయం చేసిన బిల్లు పడ్డదని మళ్ళీ బ్యాంక్ లో పోయినాం, నిజమా అవద్దమా అని బ్యాంక్ లో పోయినాం. ఇందిరా బిల్లు పడ్డదమ్మా మీకు అని చెప్పిరు చెప్పి చెప్పగానే మళ్ళీ బీర్లాయిలేకి ఫోన్ చేసిండు. మా నాన్న అట్లా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాడు, ఫోన్ చేసిండు, ఆలేరు ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండు. సార్ ఇట్లా బిల్లు పడ్డది బుజ్జికి, అప్పుడు బిల్లు పడదని చెప్పినాం కదా, బిల్లు పడ్డది సార్ అంటే సంతోషం యాదగిరి కట్టుకో స్టార్ట్ చేయి, గొర్రెపొడలు ఈయన ఇస్తాం మంచిగా తొందరగా స్టార్ట్ చేయి అని చెప్పిండు. ఇక మా నాన్న జర కాంగ్రెస్ లో తిరుగుతాడు కదా, మనకు దాదాపు కథం చేద్దాం రా అని ఇవ్వకటి తెచ్చి ఏఈ చేసినాం సెక్రటరీ చేసినాం, ఊర్లో పెద్ద మనుషులకు మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళందరికీ చేసినాం. ₹1,00,000 పడ్డది దొరవారు ఇట్లా కట్టుకోవచ్చు అంటే కట్టుకో అమ్మ సంతోషమే, పడ్డానికి ఇంకేముంది, ఫస్ట్ బిల్లు పడ్డానికి ఏం కాదు కట్టుకో అని చెప్పిరు. ఇక చెప్పంగానే ఇక మళ్ళీ గోడలు పూర్తి చేసినాం. గోడలు పూర్తి చేయగానే ఫోటో కొట్టమని ఫోన్ చేసినాం. ఫోటో సజ్జల దాకా చేసినాం, సజ్జలకు ఫోటో కొట్టండి, సజ్జలు కాదమ్మా పై దాకా లేవాలని చెప్పారు. పై దాకా లేపినాం, ఇంకో బిల్ రావాలంటే పై దాకా గోడలు మొత్తం పూర్తి కావాలని చెప్పారు. ఇక పూర్తిగా లేపినాక ఫోన్ చేసినాం. ₹1,00,000 ఇటుకకు 4 ఇటుకకు అయినాయి సార్. ఇక లేబర్ కు మేస్త్రికి 1,00,000 ఇచ్చినాం బయట తెచ్చి అన్ని గోల్డ్ పోయింది, మెడల పుస్తకాంచి నేను అమ్ముకున్నా సార్. పుస్తక కూడా లేదు నాకు, గుట్టిదే తాడు, నాకు పుస్తక కూడా లేదు. ఇటుకకు సిమెంట్ గిన తక్కువ అయితే మన పిల్లలకు నాకు సొమ్ము లేకుండా సరే నా పిల్లలకు అదే అని అనుకున్నాం. వేరే ఇల్లు కొట్టడానికి వచ్చిండు సార్ పక్కకు. కొడుతుంటే ఏం సార్ జర మాది కొట్టండి సార్, ఫోటో కొట్టండి సార్ అంటే మీకు రాదు రెండో బిల్లు వస్తుంది అని జర ఫోటో కొట్టండి సార్, ఫోటో కొట్టాను అని ఎమ్మెల్యే గారు చెప్పిండు, ఫోటో కొట్టని చెప్పిండు. అయితే మా ఈయన పోయి అడిగిండు, మీకు రాదు ఇల్లు రాదు ఏం రాదు, నేను ఫస్టే చెప్పిన అదేదో పొరపాట్ల పడ్డది అని చెప్పిండు. ఇక మా ఆయన పొరపాట్ల పడ్డది అని చెప్పిండు. చెప్పంగా మా ఆయన ఇక ఇల్లు రాదు ఏం రాదు, 5 లక్షలు 4 లక్షలు అప్పు అయిందని రాయి తీసుకొని తలకాయ వలగొట్టుకోండు. ఈయన తలకాయ వలగొట్టుకోగానే ఇక మళ్ళీ ఎమ్మెల్యే గారు అక్కడిక్కడ ఫోన్ చేస్తే నాయనకు ఎందుకు ఇట్లా పార్టీ పరుగు తీస్తుర్రు అదొకటి ఇదొకటి అని మా నాన్నకు ఊళ్ళో ఆలవలిలో చెప్తూ మీ అల్లుడు ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా అంటే మరి ఏం చేయాలి నాకైతే తెలియదు అని నాన్న ఊరికి వచ్చి ఏమైంది బుజ్జి అంటే అప్పులు తెచ్చి ఇంటి గోడ మొత్తం సజ్జ దాకా లేపితే స్లాబ్ దాకా లేపితే మరి నాకు బిల్లు రాదంటే ఏం చేద్దాం. మళ్ళీ మా మీదనే రివర్స్ కేసు పెట్టిండు సార్ ఆయన, మళ్ళీ ఈయన మీద కేసు పెట్టిండు. కేసు పెడితే కూడా కేసు పెడితే అలా చెలాని కూడా 3,000-4,000 కట్టి వచ్చినాం. మళ్ళీ కట్టమంటే అట్లా కట్టినాం. అట్లా కట్టి వచ్చినాక నేను చచ్చిపోతా నేను ఉండను అని నేను ఏమంటున్నానంటే తిరిగిన కాదంటలేను, 100% ప్రభుత్వం ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు నీకు దెబ్బ తాకిన తర్వాత హాస్పిటల్ పోతారు, పోతే ఇంకా భారం అయింది, ఇంకా అప్పుల ఇబ్బంది అవుతుంది కదా. అది కాదు షాప్ కాడ ఈయనకేమో పంప్చర్ షాప్ సార్, నాదేమో నేను రోడ్డు మీద మొక్కజొన్న కంకులు అమ్ముకొని ఎండాకాలం సోడగిన పెట్టుకుంటే నేనుంటా. నన్ను ఇంట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి బయట వేసి సార్ వాళ్ళకి 4 లక్షలేగా ఇంత చేస్తున్నారు అని వాళ్ళు అంటారు, మమ్మల్ని చూస్తోళ్ళు ఈ 4 లక్షలకి ఇల్లు చేస్తున్నారు అంటారు. కానీ మాకు చాలా ఘోరమైన పరిస్థితి 4 లక్షలు అంటే మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ 4 లక్షల రూపాయలు అంటే వాళ్ళకి పెద్ద అమౌంట్ అది. ఎందుకంటే వస్తున్నది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే గోడల్లాగా రేపిన వాళ్ళకు బిల్లులు ఇయ్యము, వాళ్ళకు ఏవి రావు, కొత్త బిస్మిక్ మొత్తం కింద నుంచి పునాదుల నుంచి కట్టాలని ఒక నిబంధన. తర్వాత ఇప్పుడు టిప్పర్ ఉన్నది. ఈ టిప్పర్ ఉన్నదంటే టిప్పర్ లేదు వీళ్ళకు, లారీ టిప్పర్ లారీ గతంలో ఉంటే అసలు యాక్చువల్గా ఏమైందంటే మొత్తం అది తుక్కు బండి, పాత బండి అది అడిట్ అయిపోతే ఏం చేయాలని అర్థం కాక అది నడవకపోతే మొత్తం అప్లై అవుతున్నాయి అని చెప్పేసి ఉన్న బండిని కూడా స్క్రాప్ కమ్మేసిండ్రు. ఏది ఇనుప సామాన్లలో కమ్మేసిండ్రు.
ఇంకా సామాన్ వచ్చి కూడా లెటర్ తెమ్మన్నారు సార్. లెటర్ తెమ్మన్నారు. లెటర్ తెచ్చిరా? తెచ్చి ఇనుప సామాన్లకు అమ్మినట్టుగా కూడా లెటర్ తెచ్చిండ్రు, తెమ్మని చెప్పిండ్రు, లెటర్ తెచ్చిండ్రు. ఇప్పుడేమంటారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 ఏళ్ళు అయినా ఎన్ని రోజులే? ఇప్పుడు 8 ఏళ్ళు అయిపోయింది. 8 ఏళ్ళు అవుతుంది. స్క్రాప్ కేసి ఆ ఇనుప సామాన్లకు అమ్మిన లెటర్ కూడా తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి దాకా మీరు దానికి ఏది ట్యాక్సీ కడితే, రోడ్ ట్యాక్సీ, బీట్ ట్యాక్సీ అన్ని కడితే, లారీ లేదు, బీర్ లేదు, లోడ్ ట్యాక్సీ, అవన్నీ ట్యాక్సీలు కడితే మీకు అమ్మినట్టుగా, లేకపోతే మీకు లారీ లేనట్టుగా లెటర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్తున్నారు, ఆర్టీఓలు. దీంతో అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకి నిజంగా టిప్పర్ లేదు, నిజంగా ఇప్పుడు వాళ్ళకు కనీసం ఒక కారు కానీ, ఆటో కానీ ఇవి కూడా లేవు, బండి కూడా లేదు, బండి కూడా లేదు. కానీ వీళ్ళకు లారీ ఉన్నదనే, టిప్పర్ లారీ ఉన్నదనేటువంటి పేరుతోటి మొత్తం కూడా వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు వస్తలేదు. దీంతో పాపం మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతా ఉంది జీవితం. కాబట్టి ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో నిజంగా అక్రమార్కులని అరికట్టడానికి నిబంధనలు అవసరమే. కానీ పేద ప్రజలు పాపము వాళ్ళకు నిజంగా తినడానికి తిండి లేక, తర్వాత ఉండడానికి ఇల్లు లేక, ఆ ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం ఏమైనా ఇస్తుందని ప్రయత్నం చేస్తే, ఈ నిబంధనలు ఇష్టం వచ్చిన నిబంధనలు 100% సవరించాల్సిన అవసరం ఉన్నది. నేను ఆల్రెడీ ఆ గౌతమ్ గారికి కూడా ఫోన్ చేసిన, ఏది హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఉన్నారు కదా, ఆయన కూడా ఫోన్ చేసిన, ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆయన అంటే కొంచెం నేను బిజీగా ఉన్నా, కొంచెం అదేది హాస్పిటల్లో ఉన్నా అని చెప్పిండు. తర్వాత మళ్ళీ ఫోన్ చేద్దామంటే మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఇంకా కావాలంటే అసెంబ్లీలో ఒక చర్చ జరపండి. చాలా మంది నిరుపేదలు ఇల్లు లేక ఇబ్బంది పడుతుంది. ఎట్లయినా ఇల్లు వస్తారు సార్, ఇల్లు రాకుంటే మేము చచ్చిపోవడం చచ్చిపోవడం కాదు, పరిష్కారం కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. పిల్లల కోసం అన్న సార్, రాకుండా కానీ సైలెంట్ ఉన్నాం, అన్ని అమ్ముకున్నాం, వదిలేసాక మళ్ళీ బిల్ పడింది. అట్లా కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినాం, లోకల్ ఎండిఓ మేడం కూడా చెప్పింది సార్, వాళ్ళకు చాలా పేదవాళ్ళు, ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని ఎండిఓ మేడం కూడా ఇక్కడ ఎమ్మెల్యే పని చేసుకుంటే బతికే పరిస్థితి. 2 రోజులు పని లేకుంటే మాకు ఇంట్లో బియ్యం కూడా ఉండని పరిస్థితి సార్, మాది చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి 100% ప్రభుత్వం ఆలోచించాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని నిబంధనలు సడలించండి. కలెక్టర్ ఆఫీస్ కి ఒక 10 సార్లు విన్నాను సార్, 10 సార్లు విన్నాను సార్. యాదాద్రి కలెక్టర్ ఆఫీస్ కి ఏమన్నారు? లెటర్ తీసుకురమ్మన్నారు. లెటర్ తీసుకొచ్చినాక ఒకసారి మీ ఆయన అట్లా కొట్టుకోవడం తప్పు అంటే, ఆయన కొట్టుకోవడం తప్పు, నువ్వు అట్లా ఏది, నువ్వు కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు దీని వల్ల ఇంకెక్కువ నష్టం జరుగుతుంది. ఇక ఇప్పుడు నీ కుటుంబం మీద భారం పడుతుంది. ఇగో యాక్సిడెంట్ అయింది సార్, పోయి దానికి గుద్దుకుంటే యాక్సిడెంట్, ఈ బొక్క ఇరిగింది, అవన్నీ ఏది అట్లా ఏది, ఈ బొక్క ఇరిగింది, ఇక్కడ బొక్కలు ఇరిగినాయి. పని చేయడానికి కూడా ఆయనకు చేయలేదు సార్. మా అబ్బాయి చిన్న పిల్లగాడు 11వ తరగతి చదువుతున్న పిల్లగాడు, నేను గాలి పెట్టి కూడా బతున్నాను సార్ షాప్ దగ్గర. సార్ జర దయచేసి ఎట్లన్నా చేసి మాకు ఇల్లు వచ్చే ప్రయత్నం చేయాలి. తప్పకుండా చూడండి. నేను ఏమంటానంటే ఇటువంటి బాధలు ఉన్నాయి పాపం. నిజంగా అసలు యాక్చువల్గా హృదయ విదారకమైనటువంటి ఘటన. పాపం ఏం చేయాలని అర్థం కాక అట్లా కొట్టుకున్నట్టు, అట్లా కొట్టుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే 100% ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు మంచి చేస్తా అని చేస్తున్నారు కూడా. కాబట్టి ఆ చేసేదేదో నిజంగా లబ్ధిదారులకు, ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి అందేటట్టు చూడండి. కొంచెం నిబంధనలను సడలిస్తే తప్పేం కాదు. ఎందుకంటే నిజంగా ఒకవేళ అక్కడికి ఎంక్వైరీ చేయండి, గ్రౌండ్ లెవెల్లో చూడండి, నిజంగా వాళ్ళకి లారో బీరో ఉంటే 100% క్యాన్సిల్ చేయండి. కానీ అటువంటిది ఏం లేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళని 100% కన్సిడర్ చేయాలి. తర్వాత కొంతమంది గోడలు లేపుకునే వాళ్ళకు కూడా ఇయ్యని అంటున్నారు. ఆ నిబంధనలను సడలించి 100% చేస్తే పేదలకు మంచి జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఉండట. కాకపోతే ఆ నిబంధనలు, అడమైన నిబంధనలు తెచ్చిపెట్టి ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి ఆ నిబంధనలు సడలించండి. హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎండి గారు దీన్ని మాట్లాడండి. తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అది R&B మంత్రి ఉన్నాడు కదా, మంత్రి కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్టున్నాడు. కాబట్టి ఆయన కూడా మాట్లాడి దీనిపైన నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. సరేనా? కూర్చొని మాట్లాడదాం. అక్కడి ఇంకో ఇట్లున్నాయి బాధలు. ఇక స్కామ్ సోర్సింగ్, బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటున్నాయట. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు, నేతలు, IASల బినామీలవే కొన్ని ఉన్నాయట. 25,000 మంది బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. చూసుకోరిగా అవుట్ సోర్సింగ్. ఈ అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదు. మొత్తం ఈ అవుట్ సోర్సింగ్ లేదు, కాంట్రాక్ట్ లేదు, బింటాక్ట్ లేదు. లాస్ట్ కోసం కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టరాదు అన్నాడు. ఎవరు? కేసీఆర్ అన్నాడు. ఆయన్ని అవతల పడ్డాడు. తర్వాత ఏమైంది? కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ని బాగా పెంచి పోషించిండు. ఇప్పుడు కాంట్రాక్టింగ్ అవుట్ సోర్సింగ్ పేరుతోటి 25,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారట. ఆడ పని చేయడు, మనులేడు, మనిషి లేడు, ఉండడు. 25,000 మంది జీతాలు తీసుకుంటారు. కొంతమంది లంగలు, ఎవరు ఆఫీసర్లు తీసుకుంటారు వీళ్ళ జీతాలు. వీళ్ళ పేర్లు ఎవరో పేరు రాసేస్తారు. ఎట్లా తెలిసినాయి ఇవన్నీ అంటే ఆధార్ కార్డు, తర్వాత అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అని పెట్టుర్రా బాబు,
వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు బీడీ కార్డు అంతా పెట్టాలి, మనుషులు చూపించాలంటే అప్పుడు 25,000 మంది బయటపడ్డారు. 25,000 మంది పేరు మీద అక్కడ ఎవరు ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండకున్నా వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటారు కొంతమంది లంగలు. అందుకనే దీన్ని మొత్తం రద్దు చేయాలని చెప్పేసి తీర్మానం వలన కూడా దీనిపైన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతోటి కొన్ని ఏజెన్సీలు లంగ ఏజెన్సీలు ఉంటాయి, కొంతమంది లంగ కొడుకులు ఉంటారు వీళ్ళు. ఆ ఏజెన్సీలకు అప్పచెప్తే వాడేముంటుందంటే వాళ్ళకు ఎమ్మెల్యేకో మంత్రికో లేకపోతే వీళ్ళు మంచిగా ఉంటారు అనమాట లెక్కలు, వాళ్ళ లెక్కలు అలాగ పంపిస్తారు. పని చేసేది ఒక్కడు, ఇచ్చేదేమో ప్రభుత్వము. ఈ మధ్యలో ఈ ఏజెన్సీలు కథేంద్ర బాబు. ఈ లంగ లెక్కల వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు పాపం పబ్లిక్. అక్కడ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన జీతంలో వాడు ఏజెన్సీ వాడు కట్ చేసుకుంటాడు, వాళ్ళయ్యే జాగిరి లెక్క సపరేట్ కూర్చొని. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేదేమి ఇచ్చేస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చేది డైరెక్ట్గా అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉంటారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చేస్తే ఈ ఏజెన్సీల కథ పోతుంది. ఏజెన్సీల కథ పోతే మాకు రాదు కదా, మరి పర్సంటేజ్కి ఇది ఉంటుంది కథ. గత 10 ఏళ్లుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్ జరుగుతుంది. లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న సర్కార్. ఉద్యోగులే ఉంటారు, జీఎస్టీ చెల్లిస్తుంది. రెగ్యులర్ ఉద్యోగులు కూడా 2 కొలువుల్లో ఉంటున్నట. చూసుకోరి, రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా ఇంకొక ఉద్యోగం ఏమో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నట్టు ఈ లంగ కొడుకులు కొంతమంది. సరిపోతలేదురా బాబు ఈ డబుల్ చేసేటోళ్లకు. 2 జీతాలు తీసుకుంటున్న వారు 600 మంది ఉన్నట. ఈ కొడుకుల వల్ల తొక్కి మొత్తం లోపల ఏరి ఈ 2 జీతాలు తీసుకుంటున్నాడు ఎవడో. అరే ఒక్కొక్కరికి ఒకటే లేదురా నాయన అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అయ్యిండు మళ్ళీ 2 జీతాలు తీసుకున్నాడు. జీతాలతో పాటు జీఎస్టీలోను ఏజెన్సీల దోపిడీ. ఈ ఏజెన్సీలు బంద్ చేయాలరా బాబు. ఈపీఎఫ్ తర్వాత ఈఎస్ఐ జీఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనం. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డుపులు వేస్తున్నట. అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి ఎన్ని కథనాలు వేసాం. 100% ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. నెలలోగా లెక్కలు తేల్చే పనిలో ఆర్థిక శాఖ ఉన్నదంట. రాజకీయ నాయకులు, ఐఏఎస్, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు అవుట్సోర్సింగ్లో ఆదాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న పదవులు, ఉద్యోగాలతో వచ్చే రాబడి చాలదనుకున్నారో ఏమో బినామీలతో ఏజెన్సీలు వెట్టించేశారు. తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఇప్పటికి ఒకవేళ ఉద్యోగం ఏమైనా పోతే ఉద్యోగం ఏమైనా సెక్యూరిటీ జాబ్ పెట్టిస్తున్నా 2 లక్షలు 4 లక్షలు 3 లక్షలట. చాలా చాలా చోట్ల జరుగుతుంది కథ. ఇవి బంద్ చేయరు. తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. కొందరేమో ఆయా ఏజెన్సీల్లో వాటాలు పెట్టుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు లేదా ఉద్యోగ నియామకాలు జీతాల లెక్కలను ప్రభావితం కలిగే హోదాల్లో ఉన్న వారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు వాటాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏజెన్సీల లీలలు అన్నీ ఇన్ని కావు. కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డులో ఎక్కువ మంది ఉంటారట. ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్మును ఆయా ఏజెన్సీల ఉద్యోగులకు చెల్లించే మొత్తాలకు పొంతనే ఉండదు. గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఈ గోల్మాల్ లెక్కలను బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ దాని పరిధిలోకి తెస్తామని చెప్పేసి వెల్లడించింది. ఆ పని చేయరు. ఇక పబ్లో డ్రగ్స్ గబ్బు నడుస్తుందంట. పబ్లల్లా హైదరాబాద్లోని ఓ పబ్లో తనిఖీలు, 8 మంది పాజిటివ్ వచ్చింది. కేసు నమోదు చేసిండ్రు. మరో ఘటనలో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 అరెస్ట్ చేసిండ్రు. చెరస్, MDMA సీజ్ చేసిండ్రు. బెంగళూరులో డ్రగ్స్ గోడౌన్లు 55.88 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను పట్టేసినట. ఏప్రిల్ నుంచి రామ్జీ పాత ఉపాధి చట్టం కటాఫ్ తేదీపై త్వరలో కేంద్రం నోటిఫికేషన్ ఇస్తారంట. చట్టం అమలుకు రాష్ట్రాలు బిల్లు ఆమోదించుకోవాలి. 40% వాటా భరించాల్సి రావడమే కారణం. విబిజీ రామ్జీపై ప్రతిపక్షాలు పోరు ఫలిస్తుందా, కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేక ముందుకేనా? కొత్త పథకంలో ఇప్పటికీ జోరుతో పనులు సాగేనా, రాష్ట్రాలకు లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్నలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. చిన్నారుల చేతిలో డిజిటల్ బాంబు, పిల్లల్లో పెరుగుతున్న డిజిటల్ బానిసత్వం. ఫోన్లు లేకుంటే మా పిల్లగాడు ఫోన్లు ఇస్తేనే తింటాడండి, అబ్బో ఎంత నవ్వుకుంటుంటాడో. రాగం చేస్తున్నట్టు జీవితాన్ని వాడిని.
ఈ ఫోన్లు బంద్ చేయండి పిల్లలకు. ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు స్మార్ట్ ఫోన్ వ్యసనపరులే. వ్యసనపరులు అంటే ఏంటిది? అది లేకుంటే అది ఉండలే అన్నట్టుగా వాడు. లోకల్ సర్కిల్ సంస్థ సర్వే నిర్వహించింది. 49% మంది పిల్లలు రోజుకు 3 గంటల పాటు ఫోన్లోనే ఉంటున్నారట. 49%, సగం పిల్లలు. సిగాచి ఎంటీ సిన్హా అరెస్ట్, జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక ఫ్యూచర్ సిటీకి కమిషనరేట్ ఏర్పాటు చేస్తారంటే ఇకపై హైదరాబాద్లో 4 పోలీస్ కమిషనరేట్లు ఉంటాయి. ప్రస్తుత కమిషనరేట్లలో కొన్ని జోన్లు, డివిజన్లు అటు ఇటు పోతాయంట. కొత్తగా పోలీస్ జోన్ల ఏర్పాటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట ఉన్నతాధికారులు. 50 ఏళ్ల నిరసనలపై అధ్యయనం చేస్తున్నట. 50 ఏళ్ల నుంచి దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఉద్యమాలు వచ్చినాయి, ఆ ఉద్యమాలకు గల కారణాలు ఏంటిది, అసలు ఆ ఉద్యమాలని మొత్తం కూడా ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏ సమస్యల మీద పోరాటం చేస్తున్నారు వాళ్ళు, నిజంగా ఉద్యమాలు కరెక్టేనా, ఈ కరెక్ట్ అయిన సరైనటువంటి ఉద్యమాలే చేస్తున్నారా, దీనిపైన అధ్యయనం జరుగుతుందట. దానికి సంబంధించి ఉద్యమాలకు కారణాలు, ఆర్థిక అంశాలు, డిమాండ్లు, తెర వెనుక సూత్రధారులు ఎవరున్నారు, తుది ఫలితంపై సమగ్ర విశ్లేషణ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఆందోళనను నిరోధించడానికి కార్యాచరణ చేస్తుందట. ఆందోళనలో ఉద్యమాలు జరగొద్దు అంటే సమస్యలను పరిష్కరించాలి. పరిష్కరిస్తే ఉద్యమాలే రావు. అన్ని కరెక్ట్గా ఉన్నాక ఎందుకు ఉద్యమం చేస్తారు, ఎందుకు వచ్చి రోడ్డు మీదకి లొల్లి పెడతారు. హైదరాబాద్లో C-130J విమానాల తయారీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది క్వశ్చన్ మార్క్ తోటి. సరుకు రవాణా విమానాల కొనుగోలుకు IAF సిద్ధమైందంట. కాంట్రాక్టు కోసం లాక్హీడ్ మార్టిన్ యత్నాలు. నగరంలో ఇప్పటికే వీటి తోక భాగాలు ఉత్పత్తి చేస్తున్నారంట. IAF వద్ద ప్రస్తుతం 12C తర్వాత 130J సూపర్ సర్క్యులర్ విమానాలు తయారవుతున్నాయంట. హైదరాబాద్ వేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పరంపర. పార్టీ 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద మొత్తంలో జాయినింగ్స్ అవుతా ఉన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ డివిజన్ నుంచి భారీగా చేరికలు జరిగినాయి. కండువా కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించిన మల్లన్న పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చిండు. ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు చేయాలని ఆదేశం. ఇక సంగారెడ్డి జిల్లాలోనూ చేరికలు జోషు నడుస్తూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల నుంచి భారీ వలసలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జ్యోతి పండల్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనూ చేరికల జోష్. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న 50 మంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం మీద సిఎల్ రాజన్తో మల్లన్న భేటీ. రాజంను మర్యాదపూర్వకంగా కలిసిన మల్లన్న ఇద్దరి మధ్య పలు అంశాలపైన చర్చ జరిగింది. ఇప్పుడు ఏది పేపర్ ఏంటది, విజయక్రాంతి విజయక్రాంతి పేపర్ ఎండి ఆయన. తర్వాత ఇంకొకటి ఏంటంటే గతంలో నమస్తే తెలంగాణ పేపర్ను కూడా ఆయన్నే తీసుకొస్తే లాస్ట్కి వస్తే ఆయన నమస్తే తెలంగాణ పేపర్ను చెలగొట్టిండ్రు. ఎవరు? కేసీఆర్ తర్వాత అండ్ టీం అంతా కలిసి. ఆయన అందుకనే విజయక్రాంతి పేపర్ని మళ్ళీ తీసుకొచ్చిండు, మర్యాదపూర్వకంగా నిన్న కలిసిండ్రు. ఇక్కడ పనగట్ల చక్రపాణి గౌడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇక్కడ కుషాయిగూడ తర్వాత తదితర ప్రాంతాల నుంచి మొత్తం కూడా చేరికలు భారీగా కొనసాగినాయి. చక్రపాణి గౌడ్ మంచి అంటే గతంలో నుంచి కూడా అక్కడ విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు, తర్వాత యువజన నాయకునిగా పనిచేసిండు, తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసి కీలక భూమిక పోషించిండు. కాబట్టి ప్రజలతోటి మమేకం మంచిగా అవుతాడు ఎవరు చక్రపాణి గౌడ్. దీంతో చాలామందిని పబ్లిక్ నందను కూడా తీసుకొచ్చేసి తర్వాత ఈ బీసీ వాదానికి తీర్మానం వలన మాటలకు ప్రభావితం అయిపోయి చాలామంది ప్రజలు ఇక్కడ ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడానికి వస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అన్ని జిల్లాల్లో కూడా చేరికల పరంపర గట్టిగానే కొనసాగుతుంది. ఇక జలాంతర్గామిలో రాష్ట్రపతి ప్రయాణం చేసింది. కర్ణాటకలో జలాంతర్గామి విహారయాత్ర ప్రారంభించిన ముర్ము. ఇక రాష్ట్రపతితో పాటు ప్రయాణించిన కె త్రిపాఠి. ఇక అసెంబ్లీ సెషన్స్లో చర్చకు కీలక అంశాలు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, హామీల అమలు, ఇక రైతు రుణమాఫీ అమలు తీరుతెన్నులు, కృష్ణా గోదావరి బేసిన్ల నీటి కేటాయింపులు తదితర అంశాలపై సభలో చర్చించే ఛాన్స్ ఉందట. వచ్చే నెల మొదటి వారం వరకు అసెంబ్లీ సెషన్లు, శాసనసభకు హాజరు కానున్న కేసీఆర్. ఇవాళ నుంచే సమావేశాలు ఉంటాయి. ఇక ఇలా వాయిదా ఇస్తారు. ఇక గిగ్ వర్కర్ల సమ్మె గలం. ప్రాణ సంకటంగా 10 నిమిషాల డెలివరీ మోడల్.
10 నిమిషాలలో పోయి తీసుకొని ఇవ్వాలంటే బిర్యానీ అంటే బిర్యానీ ఇవ్వాలి, ఏది ఇవ్వాలంటే అది ఇవ్వాలి. అలా యాక్సిడెంట్ అయితే మరి ఎవరు ఆదుకోవాలని చెప్పేసి చదువు పరిశాను పాపం. ఈ గిగ్ వర్కర్లంతా ఎవరు అంటే చదువుకునే విద్యార్థులు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, తర్వాత నిరుద్యోగులుగా ఉండి పార్ట్ టైం జాబ్ చేసుకొని ప్రిపేర్ అయ్యేటువంటి చాలామంది పాపం ఈ గిగ్ వర్కర్లుగా మారుతూ ఉన్నారు. వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఆల్గారిథం మాయాజాలం, కార్మికుల్లో అభద్రతాభావం, మెరుగైన ప్రమాద బీమా కల్పించని కంపెనీలు, కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా తప్పించుకుంటున్న వైనం, హామీ మేరకు పని కల్పించని వర్కర్ల డిమాండ్ కల్పించాలని తమ గోడు పట్టించుకోవాలని ఆవేదన. డిసెంబర్ 31న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు గిగ్ వర్కర్లు. అందుకని మనం ఆర్డర్ పెట్టగానే ఇంటికి వచ్చేసి ఏదైనా వస్తువులు ఏదైనా సరే. ఇక కమిషనరేట్లోనూ మార్పులు, జిహెచ్ఎంసీ పునర్విభజనతో సర్కార్ నిర్ణయం తీసుకుంది. 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించాలని డిసిషన్ తీసుకుంది. హైదరాబాద్లో 6, సైబరాబాద్లో 3, రాచకొండలో 3 ఉంటాయంట. హైదరాబాద్ సిపి లిమిట్స్లోకి శంషాబాద్, రాజేంద్ర నగర్ జోన్లు కూడా వస్తాయి. సిగాచి పరిశ్రమ సీఈఓని అరెస్ట్ చేసిండ్రు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించిండ్రు. ఈగల్ టీం దూకుడు, హైదరాబాద్లోని పలు పబ్లలో తనిఖీలు చేసిండ్రు. ఇక క్వేక్ ఎరీనా పబ్లో ఈగల్ టీం సోదాలు చేసింది. ఈగల్ టీం పరీక్షల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్పై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ భారతదేశ ఆత్మకు గొంతుక, ద్వేషం, అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకం, సత్యం, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడండి. కానీ మరి బీసీల అంశం ఏమైంది? రాహుల్ గాంధీ గారు పోరాడతాం అంటే ఇక మరి మీరు చెప్పిన అంశమే కదా, కామారెడ్డి డిక్లరేషన్లో మీరే చెప్పిపోయారు కదా, మరి దీని గురించి మాట్లాడండి అని చెప్పేసి మీ ప్రభుత్వమే ఉన్నదిగా రాష్ట్రంలో. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ 140వ వ్యవస్థాపక దినోత్సవం నిన్న జరుపుకున్నారు. ఇక భారత్లోకి 30 మంది టెర్రరిస్టులు చొరబాటు, నిఘా వర్గాల హెచ్చరికలతోటి ఆర్మీ అలర్ట్ అయింది. జమ్మూలోని కొండలు, అడవుల్లో బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయట. వచ్చినట కొడుకులు టెర్రరిస్టులు. ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం. ఇక ప్రహ్లాద్ వెల్లేల పేరుతో రవికి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉందట. ప్రహ్లాద్ తన క్లాస్మేట్గా రవి చెప్తా ఉన్నాడు. రవి ముందే ప్రహ్లాద్ను విచారించిన సిట్ అధికారులు ఇమ్మడి రవి గురించి తనకు తెలియదని ప్రహ్లాద్కి చెప్పిండట. ప్రహ్లాద్ డాక్యుమెంట్లను రవి దొంగిలించి ఉంటారని అనుమానిస్తున్నట సిట్ అధికారులు. ఇవాళతో ముగియనున్నది ఇక్కడ ఐబొమ్మ రవిని గింత వేయాల్సిన అవసరం లేదు నాయన. అయిపోయింది ఇక ఇక ఆగమాగం చేస్తాం, ఇట్లా చేస్తాం, ఏదో సాధించినట్టుగా. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికల పరంపర మొత్తం కూడా కొనసాగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. గిగ్ వర్కర్లకు సంబంధించి ఈ అంశం 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి 6 గ్యారెంటీలు అమలు చేయాలంటున్నారు కానీ 42% రిజర్వేషన్ ఏమైంది అంటలేడు ఎవరు? కేటీఆర్. ప్రమాదంలో భారతదేశ ఆరోగ్య రంగం అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండ్రు ఆకుల మల్లేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఇక నేటి మాట చూసుకుంటే, ఓ అక్క ప్రశ్నిస్తుంది, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇస్తా అన్న 22,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని. ఓ నిరుద్యోగి మీ మీద తిరుగుబాటు చేస్తుండు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంకెన్నడని. ఓ రైతు దుమ్మెత్తిపోస్తున్నాడు, యూరియా కొరతతో మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. ఓ బీసీ నేత నిగ్గదీసి అడుగుతుండు, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎక్కడని. ఓ పేద విద్యార్థి మీ ముఖాలపై ఉమ్ముతుండు, కురుకుల పాఠశాలల్లో పురుగుల అన్నంతో కడుపులు నింపుకుంటున్నామని. ఓ వృద్ధుడు మీ పరిపాలన చూసి తిట్టుకుంటుండు, కొత్త పింఛన్లు ఇంకెప్పుడు ఇస్తారని. ఓ అమరవీరుని ఆత్మ క్షోభిస్తుంది, మా త్యాగాలతో మీరు రాజభోగాలు అనుభవిస్తూ తెచ్చుకున్న తెలంగాణ తెరలు చేస్తున్నారని. ఓ పిచ్చోడు రాష్ట్ర ప్రజలను చూసి విరగబడి నవ్వుకుంటున్నాడు, అధికారం అగ్రవర్ణ నాయకులకు అప్పజెప్పి సంక్షేమ పథకాల కోసం భిక్షం ఎత్తుకుంటున్నారని పిచ్చోడు అంటున్నాడు. పెద్దపల్లి రాజన్న రాసిండు. అంటే వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని, ఏమైతే ఇవన్నిటికి సంబంధించి సమాధానం చెప్పు అని. ప్రభుత్వాలు తర్వాత అధికారం వాళ్ళ చేతిలో పెట్టి అడుక్కోవడం ఏంద్ర నాయన అని చెప్పేసి ఉన్నదంట పరిస్థితి. అశ్రు నయనాలతో మావోయిస్టు హనుమంతుకు వీడుకోలు, మావోయిస్టు నేత పాక హనుమంతుకు సెల్యూట్. ఉద్యమ నేతకు గ్రామస్తులు కడసారి వీడుకోలు వరికిరు, భారీగా పోలీసుల మోహరింపు, కట్టుదిట్టంగా బందోబస్తు. స్వగ్రామానికి చేరిన భౌతికకాయం అంత్యక్రియలు పూర్తి చేసిండ్రు. 1961లో జన్మించిండట.
మొత్తం మీద హనుమంతుకు సంబంధించి నిన్న అంత్యక్రియలు పూర్తయినట్టున్నాయి. నయా సాల్ కొత్త పింఛన్లు అమలు అయ్యేనా, ఈ కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్లు వస్తాయా అని చెప్పేసి అడుగుతున్న ఒక ప్రత్యేక వ్యాసం కనిపిస్తూ ఉంది. ఇక కార్వాంగ ఆనంద్ గౌడ్ రాసిండు, ఉమ్మడి పాలమూరు జిల్లా స్టాపర్. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినా రాని పింఛన్లు నూతన సంవత్సరంలోనైనా అందేనా, పింఛన్ల కోసం 1000 కళ్ళతో పండుటాకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పింఛన్ పెంపుతో పాటు కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. 7 ఏళ్లన్నర అవుతున్నా కనికరించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపైన ఆనంద్ గౌడ్ ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఇక భారత్ను వీడుతున్న 4 కోట్ల రూపాయలు పన్ను కట్టినా వేధిస్తున్నారని చెప్పేసి ఒక బెంగళూరు పారిశ్రామికవేత్త బాధపడుతున్నట. ప్రతిపక్షం ప్రిపేర్, అధికార పక్షం అండర్ రిపేర్. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఈ అండర్ రిపేర్ మంచిగా ఉన్నది, నువ్వు రాసుకొచ్చు మంచిగా ఉన్నది, కానీ కాక వస్తాడా, కాక మరి అన్ని రోజులు సభలో ఉంటాడా అనేది చర్చ. ఇప్పుడు బయట తొడగొట్టి తీరా జబ్బలు జారేస్తున్న కాంగ్రెస్. నేటికి అసెంబ్లీ ఎజెండాను సిద్ధం చేయని ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం చేసినట. వస్తారా రాడా మరి కాక. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేం, అర్బన్ లిమిట్స్లో ఇచ్చేందుకు ప్రస్తుతం వెసులుబాటు లేదు, బీపీఎల్ కింద పరిశీలిస్తాం, న్యాయ నిపుణుల సుదీర్ఘ అభిప్రాయాలు తప్పనిసరి, జీవో నెంబర్ 252తో అందరికీ న్యాయం జరిగేలా కృషి అని చెప్పేసి చెప్తున్నాడు. అట్టెట్లు ఇయ్యలేం, మీకు కూడా మేము ఓట్లు ఇయ్యలేమంటే ఎట్లుంటుంది, మీకు కూడా మేము రాతలు రాయలేమంటే ఎట్లుంటుంది. ఇవి బంద్ చేయరు. అధికారంలోకి వచ్చినాక అహంకారం పెరిగిపోతే కథ మళ్ళీ తీసుకుపోయి ఏడగొట్టాలని ఆడగొడతారు పబ్లిక్. జర్నలిస్టులు ఇంకా డేంజర్. జర్నలిస్టులకు మంచి చేయాల్సింది పోయి మీకు అధికారం రావాలని మీరు అది చేసిర్రో తోపు మునగాల్లో ఎట్లా అని చెప్పేసి రాయాలి, కూర్చోబెట్టాలి. లాస్ట్కి వస్తే జర్నలిస్టులకు ఇవ్వలేమండి, ఇక్కడ జాగాలు లేవు, ఇది లేవు. ఇవి బంద్ చేయరు. జర్నలిస్టులు చాలా కీలకం, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోరు. 4వ స్తంభం అంటారు. అందుకే ఇసుక వసూలు రోజుకు 24 లక్షల రూపాయలు. భూపాలపల్లి జిల్లా ఇసుక క్వారీల్లో గుత్తేదారులు దందా చేస్తున్నారు. ఇక పల్లిపట్టిలో పందికొక్కులట. మైనార్టీ గురుకుల సంస్థల్లో అవకతవకలు, జీసీసీ ఉత్పత్తులు ఇవ్వాలని రూల్ పెడితే వేరేటి ఇచ్చేసి 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు టెండర్ లేకుండానే సరఫరా చేస్తున్నట పల్లిపట్టిలు కూడా. రాష్ట్రంపై చలి పంజా, రాబోయే 2 రోజులు కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంటుందట. పాలమూరు విలన్ కాంగ్రెస్సే. కృష్ణా జలాల విషయంలో బాబు చెప్పినట్టే రేవంత్ ఆడుతున్నాడని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ల్యాండ్ బ్యాంకులో తెలంగాణ టాప్లో ఉందంట. కేసీఆర్ ముందు చూపు ఫలితం. మీరు కూడా మస్తు ఎకరాలకు లక్షల ఎకరాలు 6 లక్షల ఎకరాలు ఖతం చేసినట్ట. ఏంటిది ఇవి అడవి భూములు ఎవరు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా. కాబట్టి ఎంత నడుస్తుంటుంది అనమాట. కాబట్టి ప్రధానంగా చర్చ జరగాల్సింది బీసీల అంశం, కానీ దానికి జరపకుండా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక జలాలపైన నీళ్లపైన వాడి వేడి చర్చ మొత్తం మసలుతున్నాయి నీళ్లు, పొంగుతున్నాయి నీళ్లు, ఇక పోతున్నాయి, చల్లగైనాయి, ఇటువంటి కథలు నడుస్తాయి అన్నమాట. అదంతా పక్కకు పెట్టేసి ప్రధానంగా ఈ నీళ్లతో పాటు ప్రధానంగా చర్చ జరగాల్సింది బీసీల అంశం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా? ఇదే కాదు, ఇక్కడే కాదు, ఏది రాజకీయాల్లోనే కాదు, అక్కడ విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% అంశాన్ని 100% చర్చకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దానిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం 100% ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ పని చేయాలి, ప్రతిపక్షాలు కూడా నిలదీయాలి. మరి ఏం నిలదీస్తారో ఏం చేస్తారో చూద్దాం మనం. ఇక ఎనుకో ముందో ఎప్పటికైనా